పేతురు రాసిన మొదటి పత్రిక క్షమించాలి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి గమనించుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతే ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ సహాయమై అందరం కూడా ఏకీభవించి ప్రార్థించుదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసము నీ రక్తాన్ని కూడా కార్చి నీవే కుమారుడిగా మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభువా, దేనికి కూడా పాత్రులముగా లేకుండా ఉండిన మా కోసం మీరు సమస్తాన్ని చూపించి కార్చినారు. నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నాయన మేము మీకు కృతజ్ఞులమై ఉన్నాము. మరొక మారు నీ సన్నిధిలోనికి మమ్మల్ని మీరు నడిపించిన విధానమును బట్టి మీరు మాతో మాట్లాడమని, నీ కొద్ది మాటల వలనైనను సరే మేము నిజంగానే బలమును, జీవమును, నీలో ఎదుగుదలను ప్రభువ అభివృద్ధిని పొందుకునేలాగిన సహాయం దయచు. మా దోషములు తీసివేయండి. మా స్వనీతి, మా స్వంత భక్తి, ఈ మందిరమునకు వెలుపల ఉన్నటువంటి ఏ ఆత్మ యొక్క ప్రభావం ఇక్కడికి మేము మోసుకొని రాకుండా కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే మేము ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేయమని, బోధింపదగిన ఆత్మను నాకు, గ్రహింపు శక్తిని నీ పిల్లలకు కూడా దయచేయమని, నీ ప్రశస్తమైన ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపజేయమని, మా గొప్ప అనువాదకుడా, మా గొప్ప బోధకుడా, సమస్తం కూడా నాయన నీ నామానికి మహిమకరంగా జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడినటువంటి లేఖనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యోహాను గారు రాస్తూ ఆయన అంటాడు, ప్రియులారా, బిల్లావ్డ్ అంటే నిజంగానే ప్రేమలో పాలిభాగస్తులారా అంటూ అనేకమైనటువంటి అబద్ధ బోధకులు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ఇక్కడ యోహాను గారు ఈ రెండు మాటల్ని కలిపి ఒకే ఒక్క వాక్యములో, ఒకే ఒక్క సెంటెన్స్లో పెట్టి ఈ రెండింటి సంబంధాన్ని చెప్పకనే చెప్తా ఉన్నాడు ఆయన. అంటే అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. అసలు ప్రవక్త అని ఒకరు ముందుకు వస్తున్నారన్నా, బోధకుడు అని ఒకరు ముందుకు రావాలన్నా ఖచ్చితంగా ఆత్మమూలంగానే జరుగుతున్నాయి. ఆయన అంటాడు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు కాబట్టి మీరు ప్రతి ఆత్మను నమ్మక. అంటే అబద్ధ ప్రవక్తల్లో కూడా ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మకు కూడా సిద్ధాంతాలు ఉంటాయి,
ఆ సిద్ధాంతాల గుండా శక్తి వస్తుంది. ఆ ఆత్మ మూలముగానైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఆ ఆత్మ ఎంత చక్కగా తను బహిర్గతం చేసుకుంటుందంటే, చూడడానికి భక్తిపరులు అనే వేషాన్ని చాలా చక్కగా ధరించుకొని ముందుకు వస్తుంది. నమ్మకంగాను, ప్రార్థన యోధులుగాను, భక్తి అంటే వీరి తర్వాత ఎవరైనా అనుకునే స్థాయిలో ఈ అబద్ధపు ఆత్మలు వ్యక్తులపైన నిజంగానే వారిని పట్టుకొని వారి గుండా లోకంలోనికి ఇదివరకే వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాకపోతే ఆయన ఒక మాట అంటాడు, వచ్చే ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మకూడదు. ఇక్కడ దైవ సంబంధమైనటువంటి ఆత్మలు ఉన్నాయి, దేవునికి విరోధమైనటువంటి దయ్యపు ఆత్మలు కూడా ఉన్నాయి. కానీ ఈ రెండింటిని గుర్తుపట్టడానికి యోహాను గారు ఇచ్చినటువంటి ఆ కొలమానం, ఆ స్కేల్ అనేది చాలా జెనరిక్గా ఉంది. చాలా జెనరిక్ అంటే ఈ కొలమానం చేత దైవ సంబంధమైన ఆత్మను, దయ్యం యొక్క ఆత్మను గుర్తుపట్టడానికి ఈ కొలమానం సరిపోదు. యేసు కదా, నా మాట వినండి, కింద అంటాడు, శరీరధారిగా వచ్చి ఉన్నాడు దేవుడు అని నమ్ముచున్న ప్రతి ఒక్కడు కూడా దేవుని ఆత్మ, నమ్మని ప్రతి ఒక్కడు కూడా దేవుని విరోధమైన ఆత్మ. కరెక్టేనా? కానీ ఈ నమ్మికలో రోమన్ క్యాథలిక్ సహోదరులు ఉన్నారు, సంఘశాఖ సహోదరులందరూ కూడా ఇదే కేటగిరీలో ఉన్నారు. అంతెందుకు, కొంతమంది హైందవ సహోదరులు కూడా దేవుడు అనేకమైన రూపాలలో వచ్చి తన కార్యాన్ని భూమిపైన జరిగిస్తాడు, దానిలో ఒక రూపం యేసు అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చాలా రూపాల్లో వస్తాడు ప్రభు దేవుడు, దానిలో సృష్టికర్త అనేకమైన రూపాలు ఎంచుకోవడంలో యేసు కూడా ఒక మార్గం అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ దైవ సంబంధమైన ఆత్మలేనా? సాధారణంగా ఒక ఆత్మను చూడగానే వెంటనే పట్టేసుకోగలిగేటువంటి స్పష్టమైనటువంటి లక్షణాలు కనబడుతుండే అందరికీ సులభంగానే పట్టేసుకునేవాళ్ళు. అందుకే ఆయన ఏమంటాడంటే, ఈ ఎంటైర్ ఈ ఆత్మల సమూహం అంతటికి ఒక పేరు పెట్టాడు, భ్రమపరచు ఆత్మ అన్నాడు ఆయన. కింద అంటాడు చూడండి మాట, 6వ వచనం చివరి మాట చూడండి, ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలిసి కొనుచున్నాము. దేని మూలంగా? లోక సంబంధులైన మాటలు మాట్లాడతారు, లోక సంబంధులైన మాటలే వింటారు. దైవ సంబంధమైన మాటలు వింటారు, దైవ సంబంధమైనటువంటి వారి మాటలే వింటారు వాళ్ళు. అంతేకాకుండా క్రీస్తు యొక్క ఆత్మని, క్రీస్తు విరోధి ఆత్మని గుర్తుపట్టగలిగేటువంటి విషయాల్ని కూడా దేవుని యందు ఉన్నటువంటి ప్రజలే గుర్తుపట్టగలుగుతారు, కానీ మిగిలిన వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆ ఆత్మల యొక్క ప్రధానమైన కార్యము మొట్టమొదటిగా భ్రమ చేయడం. అన్నమాట, జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా భ్రమ చేయడమే ఆ ఆత్మ యొక్క పని. ఒకసారి భ్రమపరచబడిన తర్వాతే తన సిద్ధాంతాన్ని ఆ ఆత్మ అబద్ధ బోధకుల గుండానైనా సరే, అబద్ధ ప్రవక్తల గుండానైనా సరే ఆ విశ్వాసులకి చొప్పింపజేస్తాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దోమలు, మనందరూ దోమలు తెలుసుగా. దోమ రాగానే మీ యొక్క చర్మం పైన రాగానే వెంటనే అది తవ్వేసి రక్తం దాగే పని చేయదు. అది మొట్టమొదటిగా ఏం చేస్తుంది? 2 రకాల రసాయనాలు వదులుతుంది నీ చర్మం మీద. ఒకటి, నీకు నొప్పి ఎక్కువగా తెలియకుండా ఉండలాగా మత్తును కలగజేసే చిన్న రసాయనాన్ని వదులుతుంది. రెండోది, రక్తాన్ని తాగుచుండగా అది గడ్డగట్టకుండా ఉన్నట్లుగా ఏది యాంటీ కోయాగ్యులెంట్ అని మరొక రసాయనాన్ని వదులుతుంది. ఈ 2 వదిలి దాని పనది చేసుకున్న తర్వాతే నెమ్మదిగా అది బోరు డ్రిల్ చేస్తుంది. ఇక నా మాట వింటున్నారుగా? అంటే దాని పనేటిది ఏది? వచ్చి రాగానే మీద వాళ్ళగా డైరెక్ట్ కుట్టేస్తుందా? చేయదు, అట్లా కాదు. అదేం చేస్తుందంటే మొదట నెమ్మదిగా వచ్చి కూర్చున్న తర్వాత నీ ఒంటిపైన వాలిన తర్వాత అది ఉందన్న విషయాన్ని కూడా నువ్వు గమనించలేవు. అలాంటి స్థలంలో వచ్చి వాలుద్ది. మొహం మీద వాలితే కొట్టేసుకుంటావు. అది ఎక్కడో కాలుకో చేయికో వాలేసావనుకో, వాలిందనుకో, నువ్వు గుర్తుపట్టలేవు. తర్వాత నెమ్మదిగా అది విడుదల చేయవలసిన రసాయనాలు విడుదల చేసి అసలు అక్కడ ఉందన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తుపట్టలేవు. నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే
అది కుచ్చి లోపలికి వెళ్ళిపోయి రక్తం తాగుతూ ఉండగా నీకు అప్పుడు చివుకుమంటది. అప్పుడు తెలుస్తుంది. ఈ భ్రమపరచు ఆత్మను పట్టుకొని వస్తున్నటువంటి బోధలు అంతే, ఇవి చేసే కార్యాలు అంతే. ఇవి ఎలా వస్తాయంటే పైకి మాత్రము చాలా చక్కటి వేషాన్ని వేసుకొని వస్తాయి. నేను మీకు మదర్ తెరీసా గురించి కొన్ని విషయాలు చెప్పా. రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాన్ని మనుషుల్లో చొప్పించడానికి సంఘ సమాజ సేవ అనేటువంటి ఒక మంచి అనెస్థెటిక్ యాంటీ కోయాగ్యులెంట్ని వదిలింది ఆమె. అంతేనా? ఒకసారి ఆ ముసుగు పడిన తర్వాత అబ్బబ్బబ్బ మదర్ తెరీసా అంటే మాకు ప్రాణం అనుకునే స్థాయికి రాగానే నెమ్మదిగా రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు వదులుతూ ఉంటారు. అంటే మెల్లగా నమ్మకాన్ని కలగజేసి నమ్మకం ఏర్పడిన తర్వాతే నెమ్మదిగా వారి యొక్క కలర్స్ బయటపడతా ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, మొట్టమొదటిగా ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మకండి. మీరు నమ్మడం మొదలుపెట్టారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతపరమైన విత్తనాలు మనలో పడతాయి. అది ఒక రోజున ఫలభరితమై మనకు తెలియకుండానే కార్యాచరణలోకి వచ్చేసి మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయి. అది అందుకే అంటాడు, చాలా ఆత్మలు బయటకు వచ్చాయి ఆ లోకంలోనికి. ఇది 2వ ప్రపంచ యుద్ధము జరగడానికి ముందే రాసిన మాటలు ఇవి. అప్పుడే చాలా ఆత్మలు లోకంలోకి బయలు వెళ్ళాయి అన్నాడు. మరి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అగాధం తెరవబడిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఏం చెప్పాలి? చాలా 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 ఆత్మలు బయటకు వచ్చాయని చెప్పాలా. ఏ ఆత్మను పడితే ఆత్మను ఇప్పుడు నమ్మడానికి లేదు. ప్రతి ఆత్మను కూడా పరిశీలన చేయాలి. క్రైస్తవునికి పరిశీలించడమే ప్రధానమైనటువంటి పని. దైవ సంబంధమైనదేదో దైవ సంబంధమైనది కానిదేదో. మీకు మాట చెప్పనా, మంచి సదుద్దేశకరమైనటువంటి అనుమాన జీవితమే క్రైస్తవ జీవితం. నా మాట జాగ్రత్తగా వినండి. మంచి సదుద్దేశకరమైనటువంటి అనుమాన జీవితమే క్రైస్తవ జీవితం. అనుమానం అంటే దేని మీద? వాక్యం పైన కాదు, నీ పైన. నువ్వు అలాగున్నావో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవడం, నీ కుటుంబీకులు అలాగున్నారో లేదో పరిశీలన చేసుకోవడం, నీ వింటున్న బోధ అలాగున్నదో లేదో పరిశీలన చేసుకోవడం, నీ కంటి కనబడితే ప్రతి సిద్ధాంతం అలాగున్నదో లేదో పరిశీలన చేసుకోవడము. ఇదే కదా మనం చేసుకోవాల్సింది. ఎల్లవేళలా సరిగ్గా ఉందా లేదా, అవునా కాదా, తప్పు కాదా అని ఎల్లవేళ పరిశీలన చేస్తూ ఉండడమే క్రైస్తవ జీవితం. మనం మరణమయ్యేంత వరకు, ఎత్తబాటు జరిగేంత వరకు వధువు ఇలాంటి భ్రమపరచు ఆత్మచేత ఖచ్చితంగా ఎదురాడు పడుతూనే ఉంటుంది ఆమె. ఒకప్పుడు ఆన్లైన్లో చాలామంది బోధలు చూసాం. ఈ రోజున మనకు రుచికరంగా అనిపించట్లేవు. ఎస్ ఆర్ నో? ఆ సమయంలో మనకు సరిపోయింది, ఇప్పుడు సరిపోదు. ఎందుకంటే ఆత్మల యొక్క వివేచనలో ఎదుగుతున్న కొలది, ఆ వివేచనలో మనం ఎదుగుతున్న కొలది ఆత్మలను పట్టుకోవడంలో అంత సిద్ధహస్తులు అవుతాం. మనం ఎదుగుతున్నాం. మనం ప్రతి ఆత్మను వెంటనే నమ్మడానికి లేదు. అందుకే నన్ను కూడా కొంతమంది సోదరులతో ఇదే చెప్పారు, నన్ను కూడా మీరు వెంటనే నమ్మకండి అని చెప్పా. ఖచ్చితంగా మాట చెప్పాను, నన్ను కూడా మీరు వెంటనే నమ్మకండి, నన్ను పరిశీలన చేయండి. మీరు కొంతకాలం పరిశీలన చేయండి, మీకు అర్థమవుద్ది. ముందుగానే నమ్మేసి ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టుగా లేకపోతే నువ్వు ఎందుకు నిరుత్సాహపడడం? పూర్తిగా కూలంకషంగా పరిశీలన చేశాక చూసుకోవాలి, అంతేనా? కానీ నమ్మాలిగా. ఎందుకంటే ఒకరి సిద్ధాంతాన్ని అంగీకరించాలంటే మొదటగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకొచ్చిన వ్యక్తిపై నమ్మకం ఉండాలి. నేను బ్రహ్మం గారిని అయితే కాల ప్రవక్తను ఒప్పుకోను, ఆయన తెచ్చిన వర్తమానం ఒప్పుకుంటాను. ఏంటది? బ్రహ్మాన్ని ఒప్పుకోను, బట్ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాను. లేదు, బ్రహ్మం గారిని ఒప్పుకుంటాను, సిద్ధాంతాన్ని ఒప్పుకోను నేను. ఈ ఇరువురు చెల్లుబాటుకారు. అందుకే అంటాడు, మీకు ఇదివరకు చూపించాను యెహోషువ గ్రంథంలో 2వ కాండంలో ఏమంటాడు ఆయన? మీరు ప్రవక్తలను నమ్ముడి అంటాడు ఆయన. మీరు కృతార్థులగుదురు అంటాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఎస్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునిలో పెట్టుకునే నమ్మకం కాదు ఇది, అతడు దేవుడి యొక్క ఎన్నికని కలిగి ఉండే నమ్మకం ఇది. నా మాట వింటున్నారా? దేవుడి పైన కలిగి ఉండే నమ్మకము వేరు, తన పనివాడి పైన కలిగి ఉండే నమ్మకం వేరు. దేవుడి పైన సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంచుతావు, మనిషి పైన మనిషి నమ్మవు, కానీ ఆ మనిషి నిజమైన దేవుడి ఎన్నికని నమ్ముతావు. అదిగో ఆ నమ్మిక అవసరం.
ఇక్కడ కూడా యోహాన్ గారు అదే చెప్తున్నారు. ఏమని? అది దేవుని దగ్గర నుంచి వచ్చిందో కాదో నువ్వు తెలుసుకోకుండా నమ్మకు. మరి దేవుని దగ్గర నుంచి వచ్చిందాక ఎలా తెలుస్తుంది? ఇస్కరియోతు యూదా లాంటి కూడా దేవునితో పాటు తిరిగి ఉన్నాడుగా, శిష్యులు పట్టుకోలేకపోయినారుగా. బిలాము లాంటి వాడు దేవుని ప్రవక్తని పిలబడి దేవుని దగ్గర నుంచే పంపబడ్డాడుగా. అయినను దైవ సంబంధమైన ఆత్మగా చివరి వరకు నిలబడలేకపోయినాడుగా. అందుకే ఆయన అంటాడు, అనేకమైనటువంటి బోధకులు వచ్చారు, అనేకమైనటువంటి ప్రవక్తలు వచ్చారు, కానీ ప్రతి ఆత్మ నమ్మకండి. మీరు మొట్టమొదటిగా పరిశీలన చేయండి. మీరు పరిశీలిస్తూనే ఉన్నారా? నేను మిమ్మల్ని ఎప్పుడు పరిశీలిస్తూనే ఉన్నా. బ్రదర్ మీరు మమ్మల్ని నమ్ముతున్నారంటే మేము ఒక ముఖస్థుతి కోసం నమ్ముతున్నా అంటున్నాను నేను. కానీ బేసికల్లీ మనం ఎవరు నమ్మకూడదు కూడా. ఎస్ ఆర్ నో? మీలో దేవుని ఎన్నికుందని నమ్ముచున్నాను, మీ పైన దేవుడు కృప ఉందని నమ్ముచున్నాను, ఆయన రక్తము పొర్లుతుందని నమ్ముతున్నాను, మీరు నిర్ణయంలో ఎత్తబాటులో ఉంటారని ఆశిస్తున్నాను. కానీ బ్రదర్ మేము మంచులమని నమ్ముతున్నావా? లేదండి, నాకు నేనే నమ్మకం కలిగలేదు, నేనే నమ్మాలి నేను. ఎస్ ఆర్ నో? అందుకే అంటాడు, నమ్మడానికి కూడా అది దైవ సంబంధమైన ఆత్మ అని సంపూర్ణమైనటువంటి రుజువులు దొరికిన తర్వాత నమ్ముట ప్రారంభించాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆ 3వ మెట్టు. అక్కడికి ఎక్కిన తర్వాతే, దేవుడు రుజువులు చూపించిన తర్వాతే నమ్మడం అనేది ప్రారంభించాలి. అప్పటి వరకు నమ్మకూడదు. ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే, దేవుడి కాల వర్తమాన్ని కూడా వర్తమాన అంశంలో మనము బ్రహ్నం గారు క్రీస్తు కాదు, దేవుడు కాదు అనేటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ఆ సిరీస్లో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాము. దానిలో బ్రహ్నం గారిని, సహోదరుడైనటువంటి బ్రహ్నం గారు, ఆయన కేవలము ఒక ప్రవక్తగా ఉంటుండగా ఆయనని దేవుడిగా చేశారు. ఆయనని కొంతమంది మెస్సయాగా, క్రీస్తుగా వచ్చినటువంటి వాడిగా చేస్తున్నారు. కానీ తన్ను తాను ఎన్నడూ కూడా అలాగూ చెప్పుకోలేదు. కాకపోతే ప్రత్యక్షతలో ఉన్న వ్యత్యాసాలను బట్టి, ఆయన పలికిన మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని పట్టుకోలేకపోవడాన్ని బట్టి, ప్రతి ఒక్కరూ తన స్వనీతిని మాత్రమే ఆధారం చేసుకున్నదాన్ని బట్టి పొందుకున్న ప్రత్యక్షతలో ఆయనను దేవుళ్ళు చేసి పడేశారు. ఈ రోజున 1 లేదా 2 దినాలు ఉపవాసం చేస్తేనే మొహంలో కనబడిపోద్ది ప్రైడ్. ఏంటది? వాస్తవా కదా? మెజారిటీ, అందరి గురించి అనకూడదు కానీ మెజారిటీ ఒక 2 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే చాలు, ఆ ప్రైడ్ కనబడిపోద్ది. 4 వర్తమానాలు చదివితే చాలు, సొలొమోను కంటే జ్ఞానవంతులు కనబడిపోతాడు మీ ముందు. ఎస్ ఆర్ నో? ఇట్లాగే ఒక ఆయన యేసు ప్రభువుని గురించి బాగా ఆసక్తి కలిగి ఈ వర్తమానం అంగీకరించి 40 రాత్రింబగళ్ళు కఠోరమైనటువంటి ఉపవాస ప్రార్థన చేశాడు. చేసి ఆ 40 ఉపవాస ప్రార్థనల తర్వాత ఆయనకు వచ్చినటువంటి ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఏంటి అంటే, బ్రహ్నం గారికి క్రీస్తని. ఏంటది? బ్రహ్నం గారికి క్రీస్తు అనేటువంటి రెవల్యూషన్ వచ్చింది. 40 దినాలు ఉపవాసం చేసిన వాడే పొందుకున్న ఆత్మ బట్టి మనము ఆశ్చర్యపడుతున్నామే. మరి అరకొరగా మిడిమిడిగా చేస్తున్న మన భక్తి గురించి ఏం ఆలోచన చేయాలా? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ దట్ వీఆర్ రిసీవింగ్? అందరూ అనుకోవచ్చు, అంటే ఇప్పుడు మాలో సరైన ఆత్మ లేదని నువ్వు అంటున్నావా? నేను ఎందుకు అట్లా అంటాను? నేను అలా అనలేను. ఎందుకంటే దేవుడి శరీరధారిగా యేసుగా వచ్చాడని నమ్ముచున్న ప్రతి ఒక్కటి దైవ సంబంధమైన ఆత్మే. కాకపోతే సమస్యల్లో ఏమొచ్చిందయ్యా అంటే, ఆ దేవుని ఆత్మ నీలో ఏ స్థాయిలో ఉన్నది? కేవలము ఏది? ఏసే దేవుడని దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి చూడు, ఆ స్థాయిలోనేనా? లేదా ఎత్తబాటు స్థాయిలోనా? అంతేగా, దయ్యాలు కూడా నమ్మేటువంటి ఒకటే మాట నమ్ముతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా చెప్పింది కూడా అదే. దయ్యాలు ఏం నమ్ముతున్నాయి? అయ్యో, ఏసే దేవుడు అవి కూడా నమ్ముతున్నాయి. ఎసార్ కంటికి కనపడగానే యేసుప్రభుని పట్టుకొని, దేవుడా ఎందుకు ఇప్పుడే మా యొక్క సమయం రాలేదు కదా అని భయపడుతున్నాయి. ఎసార్ అక్కడ ఏ కొలమానం చెప్పాడో ఇక్కడ కూడా యోహాను అదే కొలమానం చెప్పాడు. సేమ్ అదే స్కేల్, అదే కొలత. అదే కొలతలో కొలుచుకుంటూ పోతుంటే దయ్యాలు మాత్రమే బయటపడే స్థాయిలో మనల్ని పెట్టాడా? కాదు. ఇక్కడ లోక సంబంధమైన వ్యక్తులు లోక సంబంధమైన మాటలు వింటారు, దైవ సంబంధమైన వ్యక్తులు దైవ సంబంధమైన మాటలు వింటారు.
ఇది వినుట అంటే అయ్యా ఈ చెవుల్లోంచి మీరు వింటున్న దీని గురించి చెప్పట్లేదు ఆయన, మీ కార్యాచరణలో కనబడుతున్న దాని గురించి చెప్తున్నాడు ఆయన. హియరింగ్ ఈజ్ నాట్ ఎ హియరింగ్ విత్ యువర్ ఇయర్. హియరింగ్ ఈజ్ సంథింగ్ వెన్ యూ ఇంప్లిమెంట్ ఇట్. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు నువ్వు విన్నట్లు. సార్ నో ప్రేమించమని చెప్పాము, విన్నావా? విన్నాను సార్, మీరు మొన్న చెప్పారుగా వర్తమానంలో, సండే ఎర్లీ మార్నింగ్ 10:30 చెప్పారుగా, విన్నాం. ఆ రోజు మళ్ళీ రెండోసారి కూడా యూట్యూబ్లో చూసాం. వినుడు అంటే ఆ వినుట కాదు అయ్యా, వినుట అంటే ఆ వినుట కాదు. వినుట అంటే పాటించుట ఆయన యొక్క దృష్టిలో అర్థము. దేవుడు పాత నిబంధన యెహోవాగా ఉన్నప్పుడు కావచ్చు, అంటే ఆ నామంలో బయలుపరుచుకున్నప్పుడు కావచ్చు, క్రీస్తుకు వచ్చినప్పుడు కావచ్చు, ఆయన మాట వినని వారందరినీ ఎట్లా లెక్క కట్టాడంటే పదాలు వింటున్న వారిని కాదు, వర్తమానాలు వింటున్న వారిని కాదు, బోధలు వింటున్న వారిని కాదు, ఆచరణలో పెట్టుచున్న వారి గురించి మాట్లాడాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అందుకే ఆయన మాట్లాడుతూ అంటాడన్నమాట, ఏదైతే వింటామో విన్నదాన్ని బట్టే మనలో విశ్వాసం నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఎస్ఆర్నో వినుచున్నప్పుడే దాని పరిశీలన ఖచ్చితంగా చేసి తీరాల. వింటుండగానే దాన్ని పరిశీలన చేయకుండా విన్నామా, నీకు తెలియకుండా నమ్మకం ఏర్పడుతుంది ఆ బోధకుని పైన. ఆ తరువాత ఆ ఆత్మను వివేచించేటువంటి శక్తి కూడా నీకు ఉండదు. తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళు ఎంత తప్పుడు బోధనలో ఉన్నా సరే అది సత్యం అనేటువంటి ఒక నమ్మికలో ముందుకు సాగిపోతారు. బహుశా వాళ్ళకే ఇంకా ప్రత్యక్షం దొరకలేదేమో అనుకుంటారు. నేడు ఈ రోజున మనం ఈ సిరీస్ కూడా చూస్తున్నటువంటి బ్రదర్ లారీ గుండా, ఎస్ థామస్ గారి గుండా వచ్చినటువంటి క్రీస్తే బ్రహ్మమే దేవుడు అనేటువంటి ఆ దుర్బోధ ప్రారంభం అవ్వడానికి కూడా కారణము అదే. ఈ రోజున అనేకులు దానిలో కొనసాగడం గల కారణం కూడా అదే. వారి దృష్టిలో వర్తమానంలో ఉన్నటువంటి ప్రజలను గురించి వారు ఏమనుకుంటారంటే, వీరు వర్తమానములో పాలు తాగే వాళ్ళు ఇంకా మాంసం తినే వరకు రాలేదనుకుంటారు. వారి ముందు నీవు నేనుగా నిలబడినామనుకోండి, వీళ్ళు వర్తమాన పుస్తకాలు పట్టుకున్నారు కానీ దీనిలో విషయాలు గ్రహించడంలో మాత్రము వీరు ఇంకా పాలు తాగే దశలోనే ఉన్నారు. వీళ్ళు ఇంకా తాజా ఆహారము ఆ పక్షిరాజు లాంటివి తినడానికి సిద్ధమైనటువంటి మనస్సు వీళ్ళకి రాలేదు, ప్రత్యక్షత దొరకలేదు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో క్రీస్తు వచ్చేసాడు, రెండోసారి మెస్సయ్య వచ్చేసారు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలన ఉంటున్నారు కదా. అందుకే దాంట్లోనే వాళ్ళు నమ్ముతున్న దానికి వారి యొక్క నమ్మికకి ఆధారాలు చూసాం మనం. ఒకటే ఒక ఆధారం చెప్పాను మీకు నేను. ఎస్ఆర్నో దాంట్లో అంటాడు, బ్రహ్మం గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ చూపించి, ఈ గడియ వర్తమానికుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఈ గడియ వర్తమానికుడే, ద మెసెంజర్ ఆఫ్ దిస్ ఏజ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ గడియ వర్తమానికుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు అన్న మాట చెప్పగానే ప్రత్యక్షతలు ఎక్కువ కదా. ఏంటండి ప్రత్యక్షతలు? కానీ ఎప్పుడు ఒక మాట గుర్తుంచుకోండి, నేను ఈ సంఘంగా మీకు వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాను, చూసేవాళ్ళు ఎవరికైనా సరే మాట చెప్తున్నా వినండి. నో బిలీవర్ కెన్ లివ్ హయ్యర్ దెన్ దేర్ పాస్టర్. నా మాట జాగ్రత్తగా వినండి. నాకు తెలుసు చాలా సిద్ధాంతాలు నేను ఇక్కడ దేవుడు ఈ యొక్క పుల్పిట్ నుంచి బయలుపరిచినాడు. ఇక్కడ బయలుపరిచిన సిద్ధాంతాలతో చాలామంది అంగీకరించట్లేదు. పాస్టర్కి తెలియదులే అనేటువంటి ఒక మూర్ఖతలో ఉన్నారు. మీ నమ్మిక కూడా దేవుడు బ్రహ్మం గారు కూడా బయలుపరిచినటువంటి లేఖనాలకి వాక్యాలకు విరుద్ధమే. యూ విల్ నెవర్ లివ్ హయ్యర్ దెన్ యువర్ పాస్టర్. అది అంతే, అబ్సల్యూట్లీ ట్రూత్ అది. నేను ఉపవాసాల గురించి చెప్పాను, నమ్మని ప్రజలు ఉన్నారు, వారి దృష్టిలో నేను తప్పు. నేను బాప్తిస్మాల గురించి చెప్పాను, చాలామంది దృష్టిలో అది తప్పని నమ్మిక ఉంది. ఒక రోజున నా సోదరి జాగ్రత్తగా వినండి, ఒక రోజున ఇదే వర్తమానమును బట్టి పరీక్షించబడతాం, ఇదే వర్తమానం బట్టి కొలత కొలబడతాం. డెఫినెట్గా యూ విల్ బి జడ్జ్డ్ బై దిస్ మెసేజ్. ఇక్కడ ఈ గడియ వర్తమానములో నుంచే చెప్పబడిన విషయాల్ని నీ కాపరి కంటే ప్రత్యేకమైనటువంటి అధికమైనటువంటి లోతైనటువంటి ప్రత్యక్షత దొరికిందని కాపర్లతో అంగీకరించకుండా సెపరేట్గా ఉండేటువంటి విధానము అన్ని సంఘాల్లో అందరి విశ్వాసంలోకి వచ్చేసింది. ప్రాబ్లం ఏంటయ్యా అంటే, అసలు వర్తమానంలో ఉన్నాము, వర్తమానం నమ్ముచున్నాము, వర్తమానం పాటిస్తున్నాం అనుకుంటూ వర్తమానంలో ఉన్న బేసిక్ రూల్స్నే మొత్తం కాల రాసేశారు, అవతల పడేశారు.
యూ విల్ నెవర్ లివ్ హయ్యర్ దెన్ యువర్ పాస్టర్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఆమెన్. అది ఏదైనా ఒక ప్రత్యక్షత వచ్చినట్లయితే అది కాపరితో సంప్రదింపులు జరుపుకుని లేఖన ప్రకారం సరి చేసుకోమంటాడు ఆయన. ఇదంతా కూడా సంఘక్రమం అనే వర్తమానంలో చెప్తాడు ప్రవక్త. 100 సార్లు చూపించా మాట నేను. కానీ అట్లా కాదు, చాలామందికి ఎలా ఉంటుందంటే ఆయనకు తెలియదులే, కొత్తగా వచ్చాడులే అనేటువంటి ఒక భిన్నమైనటువంటి ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నారు. అదే డిసీవింగ్ స్పిరిట్. అదే మొట్టమొదటిగా భ్రమపరచు ఆత్మ నెమ్మదిగా చేయించేది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ముందు వ్యక్తి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని తీసిపడేస్తుంది. తీసివేయగానే ఆ తదుపరి వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి ఏ ప్రత్యక్షతనైనా సరే దానికి ఆమెను అన్నట్టుగా నేను చేయలేదు. అది సొంత ఉద్దేశాలు వాడతాం అక్కడ మనం. ఇంకా నా మాట వింటున్నారా? అందుకే మీకు దోమల గురించి చెప్పాను. మొట్టమొదటిగా ఆ వ్యక్తి పైన నమ్మకాన్ని ఏదో ఒక రూపంలో తుడిచిపెట్టేస్తుంది. ఒక వ్యక్తి చెప్పిన మాటల్లో, ఒక సహోదరుడు చెప్పిన మాటల్లో, మన సొంత ఉద్దేశాల బట్టి మనం గ్రహించిన విషయాలు గుండానో ఆ నమ్మిక ఒకసారి పోయిన తర్వాత ఇక వచ్చే సిద్ధాంతాల విషయంలో ఖచ్చితంగా అన్నిటిని నమ్మి ఆమెను అనలేరు. ఇక వాక్యానుసారంగా అలాగున్నదో లేదో చూడలేరు. ఇప్పుడు నేను ఈ రోజున ఒక మాట మీకు చెప్పగలుగుతానంటే గుర్తుంచుకోండి, ప్రత్యక్షతల్లో ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. నాకు అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత స్థాయి ఒకవేళ ఇదిగో ఇప్పుడు ఈ సహోదరుడు లేదనుకోండి, నేను ఆ విషయాన్ని అతనితో ఎంత మార్లు చర్చించినా కూడా అతను నన్ను అంగీకరించాడు. తన కంటికి తను కరెక్ట్గా కనబడతాడు, తన మార్గం తనకు తిన్నగానే కనబడుతుంది, కానీ తుదకు మరణాన్ని తీసుకెళ్తుంది. ఎస్ ఆర్ నో? అందుకే మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడో తెలుసా? యోహాను గారు చెప్తే ఒకటే ఒక మాట, అసలు నీ ఎదుట పెట్టబడినటువంటి ఆ బోధకుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, దైవ సంబంధమైన ఆత్మతోనే ఉన్నాడా, దేవుడు నిజమైన ఎన్నిక కాదా? నీకు మొట్టమొదటి గ్రహించాల్సింది ఒకటే, దేవుని ఆత్మతో ఉన్నప్పుడు ఏ తలాంతులో దేవుని ఆత్మ ఉందో చూసుకోవాలి. ఒకసారి ఆ కన్ఫర్మేషన్ రాగానే యూ హ్యావ్ టు బిలీవ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ సపోర్టెడ్ విత్ స్క్రిప్చర్. లేఖనముతో మద్దతుగా చెప్పబడిన ప్రతి మాటకు ఆమె అనాల్సిందే. ఒక రోజున తీర్పు తీర్చబడతాం ఖచ్చితంగా. చాలామంది నాకు ఆశ్చర్యం వేస్తారు తెలుసా, వారు ఇక్కడ మన సంఘం గురించి చాలా సంఘాల గురించి చూసి చెప్తా ఉన్నాను నేను విషయాన్ని. పాస్టర్ వెనకాల పాస్టర్ కంటే ఎక్కువ ప్రత్యక్షతలు ఉన్నట్టు, పాస్టర్ కంటే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడతారు. నేను అడిగేది ఏంటంటే, నాకు ఒక్క కొటేషన్ ద్వారా ప్రవక్త ద్వారా ఒక్క మాట చూపించాడు నాకు. ఏమని? అధికమైన ప్రత్యక్షతలు కాపరి కంటే విశ్వాసికి దేవుడు ఇచ్చినట్టు ఒక చోట చూపించాడు. ఎక్కడైనా ఎందుకో అలాంటి నడకల్లో లేకుండానే మళ్ళీ వర్తమానంలో ఉన్నామన్న భ్రమంలో ఉన్నారు. అందుకే ఈ భ్రమపరచు ఆత్మ నుంచి బయటకు రావాలి. ఈ భ్రమపరచు ఆత్మల్లోనే చాలామంది పట్టుబడతా ఉన్నారు. దాని నుంచి బయటకు రావాలి. చాలా జాగ్రత్త. కింద అంటాడు ఆయన, మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో కదా తెలుసుకొనుచున్నాము, దాన్నే ది స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అన్నాడు ఆయన. తప్పిదములు చేయించే ఆత్మ. ఈ ఆత్మ తప్పిదాలు ఎట్లా చేయిస్తుందా అంటే, మొట్టమొదటిగా దైవ సంబంధమైన ఆత్మ కలిగిన వారినేమో నమ్మకుండా, దైవ సంబంధమైన ఆత్మ కాకుండా ఉన్న ఆత్మ నమ్మునట్లుగా చేయించేది స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. తప్పిదములు చేసేంచే ఆత్మ. ఇది చేయించే పనే అది. ఇక్కడ సరి అయినటువంటి ఆ కొలత రాదు. అందుకే ఈ రోజున బ్రహ్నం గారిని క్రీస్తుగా మార్చిన వారు కావచ్చు, దేవునిగా మార్చిన వారు కూడా కావచ్చు, వారందరూ కూడా ఇదిగో ఈ భ్రమపరచు ఆత్మ చేత ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్, తప్పిదాలు చేయడానికి కూడా కారణమైన ఒక ఆత్మ వలన వారు ఈ దుర్బోధలు నిలబడినారు. వారు దుర్బోధలు నిలబడడానికి నిజంగానే బ్రహ్నం గారిని క్రీస్తుని కానీ దేవుడు అన్నగారికి మరొక కారణం చూపిస్తాను నేను మీకు ఈ దినాన్ని. అది ఎంత సిల్లిగా ఉంటుందో చూడండి ఒకసారి. మొదటి కారణం ఏంటి? తానే ఈ గడియ వర్తమాన్ని కూడా యేసుక్రీస్తు అని చెప్పడం వలన నమ్ముతున్నారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, బ్రహ్మ గారి యొక్క పుట్టుక మొదలుకొని ఆయన మరణం తర్వాత ఆయన సమాధి చుట్టూ కూడా ఆయనను అగ్నిస్తంభము వెంబడించింది. ఆయన అందుకే దేవుడు అన్నారు. నా మాట విన్నారా? ఆయన పుట్టినప్పుడే ప్రకాశమానమైన వెలుగు వచ్చి ఆయన పైన ఒక అగ్నిస్తంభం అనేటువంటిది అలాగున్న రూమ్ అంతా ఆవరించి ఉండటం గురించి, ఆయన చనిపోయిన తర్వాత కూడా మీకు ఆన్లైన్లో వెతికితే ఆయనకు ఒక త్రిభుజాకారంలో, నా మాట వింటున్నారా, పిరమిడ్ రూపంలో ఆయనకు సమాధి కట్టినారు. ఆ సమాధి యొక్క ఫోటోలను కొంతమంది దించుతుండగా కూడా ఆ ఫోటోలలో
ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభము బంధించబడినట్లుగా నేటి కొన్ని ఫోటోలు కనబడుతూ ఉన్నాయి. నేను వాటిపైన ఏ మాట మాట్లాడడానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే బ్రహ్నం గారి పరిచయలో ఆయన దీని అగ్నిస్తంభం అన్నాడు, నేను దాన్ని అంటున్నాను, ఆమెను అంటున్నాను. దానికి నేను మిగిలిన మనుషులు తీసిన దాన్ని మాత్రము నేను దానిపైన ఎలాంటి కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. దాన్ని నేను అవునని అనట్లేదు, కాదని చెప్పి ఒకవేళ అది నిజంగా పరిశుద్ధాత్మ వల్ల జరిగిందైతే దానికి విరోధంగా మాట్లాడి తప్పిదం చేసిన వాడిగా మనం ఉండడం కొరకు దాని గురించి ఏం మాట్లాడకపోవడం మేలు. అందుకే ఈ మధ్యకాలంలో ఈ గడియ వర్తమానంలో ఒక మంచి సేవకుడు కూడా ఎక్కడో చోట బోధిస్తున్నప్పుడు అగ్నిస్తంభం ఆయన పైన వచ్చిందన్నట్టుగా చూపించారు. ఆ మాట వింటున్నారా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక కూటమి జరుగుతుండగా కొన్ని సంవత్సరాల కిందట జరిగిన విషయం. అగ్నిస్తంభము అక్కడికి వచ్చినట్లు ఆ కెమెరాలో బంధించబడినట్లు మాట్లాడినారు. అది నిజమా నాకు తెలీదు, అబద్ధమా నాకు తెలీదు, యెహోవా ఎరుగును. దాని గురించి దాని అవునని కానీ కాదని కానీ నేనేమి చెప్పలేదు. ఆమెన్. కాబట్టి కొన్ని విషయాలలో ఊరకుండడం మేలు, అంతేనా? మనము సత్యాన్ని ఖచ్చితమైనటువంటి వాక్యాధారంతో చూపించిన పక్షంలో ఊరకుండడం మేలు. ఊరకుండి యెహోవా ఎలాగో నడిపిస్తాడో దానికోసం ఎదురు చూచుతా ఉత్తమమైన మార్గం అది. ఆమేన్. అలాగే ఈ యొక్క బ్రహ్నం గారిని క్రీస్తుగా చేసినటువంటి బృందం కూడా వారు అగ్నిస్తంభం వెంబడించుచున్నటువంటి కారణాన్ని చూపించి పుట్టిన దినం మొదలుకొని మరణమయ్యే వరకు దశలలో ఆయన జీవితంలో అనేకమైనటువంటి కాల గమనాలలో ఆ అగ్నిస్తంభం ఆయనను వెంబడిస్తూనే ఉన్నది కనుక అలాగూ ఎన్నడైనా జరిగినా ప్రవక్తలలో ఎవరికైనా అలాగూ తోచనా అంటూ ఆయన దేవుడని పిలవడానికి మరొక కారణంగా చూపించారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అదే అగ్నిస్తంభము అనేకులను వెంబడించింది. మోషే ఇజ్రాయేలీలను విడిపించి విమోచకుడిగా మొదటి నిర్గమంలో పనిచేస్తూ ఉన్నప్పుడు వారు రాత్రి వేళ నడుచుచుండగా వారికి మార్గాన్ని చూపుటకే అగ్నిస్తంభముగాను, పగటి వేళ వారిపైన వడదెబ్బ తగలకుండా ఉన్నట్లుగా మేఘస్తంభంగాను దేవుడు వారి ముందు నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పుడు మోషేతో కూడా దేవుడు అగ్నిస్తంభము గుండా మాట్లాడాడు, మేఘస్తంభం గుండా మాట్లాడాడు. ఇప్పుడు మోషేను కూడా దేవుని చేద్దామా? కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది మోషేను కూడా దేవుడే చేశాడు. ఆయన అంటాడు, నీవు ఫరోకుని అహరోనుకుని దేవుడివి అన్నాడు ఆయన. అదే కోణము గుండానే ఈ గడియ వర్తమానీకుడు కూడా యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పడం గల కారణం కూడా అదే కోణం. అన్నమాట వింటున్నారా? పట్టుకోగలిగారా? అక్కడ అగ్నిస్తంభము ఉన్నప్పటికీ, అగ్నిస్తంభమే నిజమైన దేవుడు అయినప్పటికీ వాడబడుచున్నందున, ఆ అగ్నిస్తంభం యొక్క ప్రథమమైన పనివాడిగా ఉన్నందున, అతనిలో సైతము దేవుని ఆత్మ నింపబడి ఉన్నందున, అతనిని కూడా దేవుని యొక్క వాక్యం అతని నోట ఉంచబడినందున ఎంతమంది దగ్గరికి దేవుని వాక్యం వచ్చిన వారందరూ దైవములని పిలువబడుదురు. అదే కోణము గుండా దేవుడు మోషేతో అన్నాడు, నీ అహరోనికి తమ్ముడైనటువంటి నీ అహరోనికి మరియు ఫరోకిని నువ్వు దేవుడవై ఉన్నావు అన్నాడు ఆయన. అప్పటికి ఇంకా దేవుడి నామము బయలుపరచబడలేదు కనుక నీవు యేసుక్రీస్తువై ఉన్నావు అనకుండా దేవుడవై ఉన్నావు అన్నాడు అక్కడ. ఇప్పుడు నామం బయలుపరచబడింది కనుక ఈ గడియ వర్తమానీకుడు వెంబడి కూడా అగ్నిస్తంభం వచ్చింది కనుక ఈయన యేసుక్రీస్తు అయి ఉన్నాడని చెప్పగానే ప్రజలకు ఆ ప్రత్యక్షత పట్టుకోలేక ఏం చేశారు, ఆయన యేసుక్రీస్తే, మరి ఇప్పుడు బ్రహ్నం గారు యేసుక్రీస్తు అయితే 7వ వాడు మిస్ అయ్యాడే. 7వ సంఘాలకు వచ్చే వర్తమానీకుడికి మనం ప్రమోషన్ ఇచ్చి దేవుని చేస్తే మరి 7వ సంఘాల పోస్ట్ ఖాళీ అయిందిగా. ఎస్ సార్, ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలా, ఎవరో ఒకరి ఈ పోస్ట్ తీసుకోవాలి. అక్కడికే మన థామస్ సహోదరుడు వచ్చి దూరినాడు రిజర్వేషన్ కింద. స్పెషల్ రిజర్వేషన్లో బ్రహ్నం గారికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ తలను పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు పెట్టుకున్నావా అంటే అగ్నిస్తంభం వెంబడించిందండి ఆయనని. ఏంటది? అగ్నిస్తంభం వెంబడించింది. కానీ మీ అందరికీ మాట చెప్పనా, అగ్నిస్తంభము మీలో అనేకులు చూశారు. మరొక మాట చెప్తా, అగ్నిస్తంభాన్ని మీరు అందరూ చూశారు.
నమ్మకం కలగడం లేదయ్యా మీకు? అయ్యయ్యో, నిర్గమకాండం 14వ అధ్యాయం. ఇది ఏ ఆత్మను పడితే ఆత్మ నమ్మకాన్ని ఎందుకు నలుగురు నమ్మడం మానేసారు కదా. గాడ్ బ్లెస్ యూ. తొందరగా నమ్ముటకు కావాల్సిన ఆధారాలు ఎత్తుక్కోండి. మరి ప్రభుని అడగండి, ప్రభు ఇంతకీ మా పాస్టర్ నువ్వు ఎన్నుకున్నావు లేదు ఇప్పుడు అడగండి. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. నిర్గమకాండం 14వ అధ్యాయం 24వ వచనం చదవండి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన, అంటే ఏంటిది? అయ్యో సంగతి, అగ్ని స్తంభము మేఘస్తంభము రెండు ఒకటే. ఇప్పుడు నన్ను ఈ మేఘం వెంబడిస్తుంది, మేఘాన్ని నేను వెంబడిస్తున్నా. నేను కూడా దేవుణ్ణి అయ్యానా? నిజంగా దేవుణ్ణి అవుతున్నారు. ఏ దేవుణ్ణి? ఆరాధించే దేవుణ్ణి అవుతున్నా. ఆరాధింపదగిన దేవుణ్ణి అవుతలే. మోషేను దేవుడు ఎలాగ చేస్తా ఉన్నాడో, ఎందరికైతే దేవుని వాక్యం వచ్చినో వారు ఎలాగో దైవములు అవుతున్నారో అలాంటి దైవాలు అవుతున్నాము. ఈ రోజున దీన్ని చూడగలుగుతున్నారా? దీన్ని పట్టుకోగలుగుతున్నారా? మీరు అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని చూశారుగా. ఎస్ ఆర్ నో? మీకు చూడగలిగే కన్నులుంటే ఇంకా రాత్రి లైట్లను బంద్ చేస్తే ఇది మీకు అగ్నిస్తంభంలా కనబడుద్ది, పొద్దున్న చూస్తే మేఘస్తంభంలా కనబడుద్ది. అంతే కదయ్యా. ఎస్ ఆర్ నో? దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే, అగ్నిస్తంభం వెంబడించింది కాబట్టి ఆయన దేవుడు అని చెప్పేశారు. అగ్నిస్తంభం వెంబడిస్తే ఒక మనిషి ఏమైపోతాడు? ఆబ్వియస్లీ దేవుడు అయిపోతాడట. అయ్యా, ఈ మేఘాన్ని ఎంతమంది కళల్లో చూస్తున్నారు, ఎంతమంది దర్శనాల్లో చూస్తున్నారు, ఎంతమంది అనుభూతులలో చూస్తున్నారు? మీరందరూ దేవుళ్ళేనా? ఆమెన్ అనలేకపోతున్నారే. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి. ఎందుకంటే నేను కొన్ని వర్తమానాల గుండా మీ ఆత్మల్ని పురికొల్పడానికి, మీ జీవాల్ని నిజంగా రేకెత్తించడానికి ఇష్టపడుతూ ఉంటాను. కానీ కొన్ని వర్తమానాలు స్టడీ లాగి మిమ్మల్ని ఈ వర్తమానంలో బలమైనటువంటి వేర్లు పాతున్నట్లుగా స్థిరులుగా చేయాలి. నా మాట వింటున్నారా? ఈ రోజున నేను ఉదయం మధ్యాహ్నం చూసినప్పుడు మన వర్తమానానికి మరియు సంఘశాఖ సహోదరులకు డిబేట్ జరిగింది. నేను మొత్తం వినలేదు, కొంతనే విన్నాను. మళ్ళీ ఇప్పుడు రాత్రిపూట మీతో వినాలా? కొంత మట్టుకు విన్నాను. సహోదరులు ఇంకొంచెము దైవ సంబంధమైన శక్తితో వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. అదంతా కూడా దానికి కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు తండ్రి యొక్క, ఈ కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈరోజు జరిగిన డిబేట్, లైవ్ డిబేట్, నామంలో బాప్తిస్మం తీసుకోవడం సరి అనేది కాదా అని అంశం పెట్టుకొని ఇటువైపు వర్తమానికులు, ఇటువైపు సంఘశాఖ సోదరులు ఉండి డిబేట్ చేసుకున్నారు. ఆ డిబేట్లో నాకు అనిపించింది అలా ఒకటే, ఈ వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా అసలు ఈ వర్తమానం ఎలాగో సరి అయినదో, ఈ సిద్ధాంతాలు ఎలాగో సరియైనవో అంటూ బలమైనటువంటి యొక్క పునాదులతో కూడుకున్న ఒక స్టడీ లేకపోతే, ఇగో ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విధానం లేకపోతే ఖచ్చితంగా గట్టిగా మీరు మాట్లాడలేరు. నాకెందుకు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి సంతృప్తికరంగా నేను లేను. వాళ్ళు ఆ సహోదరులు అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి ధీటైన సమాధానం చెప్పినట్టుగా నాకు అనిపించలేదు. అంటే మీరు చెప్పగలుగుతాను మీకు నమ్మకం అంటే నేను అట్లా అనడం లేదు. మనకి ఇంకా వి నీడ్ టు స్టడీ మోర్. అధికమైనటువంటి ఆత్మీయ అవసరము, జ్ఞానం అవసరము, వివేచన అవసరము, వాక్శక్తి అవసరం. ఇవి లేకుండా మనం గెలవలేమయ్యా. మనం ఆత్మని జయించలేము. మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరితో ఈ వర్తమానాన్ని అంగీకరించడం మనం లేము. ఇక్కడ దిస్ మెసేజ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. దిస్ మెసేజ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ. కొంతమంది కొరకు ఈ వర్తమానం, అందరి కొరకు కాదు. అందరిని ఒప్పించలేము. కానీ నిన్ను హేతువుడు ప్రతివానికి సమాధానం చెప్పగలిగే స్థాయిలో నేను నిలబెడుతుందా? బ్రహ్నం గారిని క్రీస్తు కాదని లేదా అవునని నేను ముందుకు వచ్చా. నువ్వు నమ్ముతున్న నీ నమ్మికను బట్టి నాకు హేతువులు చూపించి నన్ను ఒప్పించగలుగుతావా? పోనీ హేతువులు ప్రవేశపెట్టగలుగుతావా? హేతువులు ప్రవేశపెట్టాలంటే హేతువులపైన నీకు స్టడీ ఉండాలా. అందుకొరకు నేను ప్రత్యేకంగా ఈ బుధవారం దినాల్లో ఎక్కడెక్కడ గురుకుడికి లేవో ఆ దినాల్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక స్టడీకి నేను ఇష్టపడుతున్నా. దీని యొక్క ఫలం మీరు ఇప్పుడే కొయ్యరు. దీని యొక్క ఫలము మీ ఎదురుట అలాంటి ఒక వ్యక్తి పడినప్పుడు, అటు ఇటు కొంత సంభాషణ జరిగినప్పుడు, అటు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పినప్పుడు ఆ రోజున అనుకుంటారు అప్పుడు వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తాయని.
ఈ స్టడీ చాలా అవసరం. లేకపోతే వర్తమాన సంఘంలోనికి వచ్చి బలహీన పడేవారు, జారి పడిపోయేవారు చాలామంది అనేకంగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఒక సందర్భం ఏర్పడినది. మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని చూసినంత మాత్రాన, వెంబడించినంత మాత్రాన వారికి దైవత్వం అనేది, ఆరాధింపదగిన దైవత్వాన్ని ఆపాదించడం అనేటువంటిది భ్రమపరచు ఆత్మ యొక్క కార్యము. ఇట్ ఈస్ అ వర్క్ ఆఫ్ అ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. నా మాట వింటున్నారా? అంతేకాకుండా దేవుని యొక్క ప్రవక్త ఒక వర్తమానం అంటాడు చూడండి, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దూత, ప్రభు యొక్క దూత అనే వర్తమానం 51-0414 51-0414. దాంట్లో 12వ పేరు తెలుగులో ఉందా? ప్రభు యొక్క దూత 51-0414 12వ పేరు. నౌ ఇప్పుడు ద ఏంజల్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మినిస్టరింగ్ స్పిరిట్స్ దట్ సెంట్ టు ద చర్చ్. అక్కడ అంటాడు సంఘానికి పరిచర్య చేసేటువంటి ఆత్మలు సంఘానికి అప్పచెప్పబడి ఉన్నాయి. అది సరి అయినదేనా? సరి అయినదే. ఆమెన్. తర్వాత ఆల్ త్రూ అపోస్తలిక్ ఏజ్, అపోస్తలుల యొక్క కాలములో కూడా అదే జరిగిందా? దేవుని యొద్ద నుంచి కొన్ని సంఘాన్ని యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన యొద్ద నుంచి కొన్ని పరిచర్య చేసేటువంటి ఆత్మలు సంఘానికి అప్పచెప్పబడ్డాయా? అపోస్తలుల కాలంలో జరిగిందా? ఆమేన్. తర్వాత అక్కడ అపోస్తలులతో, శిష్యులతో, డిసైపుల్స్తో కూడా ఆ ఆత్మలు వారితో పాటు వెళ్ళి సంఘానికి మేలుకరంగా చేయనట్లుగా సేవ చేయనటువంటి రీతిలో ఉన్నవా? ఆమేన్. ఆమేన్ అనండి అయ్యా. ఏ ట్రూ బిలీవర్ సైన్ ఏదో కూడా చెప్పా. ఇంతకు మించి ఈ వర్తమానం మిమ్మల్ని కదిలించకపోతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏది కదిలించలేదు అన్నాడు ఆయన. ఇఫ్ దిస్ మెసేజ్, ఈ గడియ వర్తమానం మిమ్మల్ని మార్చకపోతే మిమ్మల్ని ఏది మార్చలేదు. ఇక మనం కనకనలాడు అగ్ని కోసం చూడడం తప్ప. ఒక నిజమైన విశ్వాసి యొక్క సూచన చెప్పాడు ఆయన. ఆఫ్టర్ ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ విల్ పంక్చువేట్ విత్ ద వర్డ్ ఆమెన్. బుంగం ఉద్దేశం కూర్చోరు కదయ్యా. ఆయన అన్నాడు ఒక నిజమైన విశ్వాస యొక్క సూచన ఏంటో చెప్పనా అంటూ అతడు దేవుని యొక్క ప్రతి వాక్యం వెనకాల ఆమెన్ అంటాడని చెప్పాడు. మనకు మనమే అబద్ధమైనటువంటి బిలీవర్స్ అని చెప్పుకుంటున్నామా? కాదుగా. నెహమ్యా కాలంలో మనం చూడలేదా? వాక్యం చదువుచుండగా, దేవుని మాటలు పలుకుచుండగా వారు ఆమెన్ ఆమెన్ అంటూ ఉండలేదా? అది ఒక కాపర్ అడుగుతున్నాడనో, అడగకపోతే కాపరేమని అనుకుంటున్నాడు కాదయ్యా. ఇది మీకు మీ దేవుడికి మధ్యలో ఉన్న విషయం. ఇది కాపర్తో సంబంధం లేదు మీకు. ఇది ఎస్ ఆర్ నో? కాపర్ అనమంటే అంటారా? అయ్యో కాదు, ఇది మీ దేవుడికి మీకు సంబంధించిన విషయము. బిల్డ్ దట్ రిలేషన్షిప్. ఆయన మనసులో అనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళి కూర్చో మనసులో అనుకునే దానికి ఏంటది. కొంతమంది తెలుసు ఇట్లాంటి తెలుగు ఉంటాయి. నేను మనసులో అనుకుంటా, బయట అనకపోతే ఏంది, మనసులో అనుకోవచ్చుగా. ఆ మాత్రం దానికి సంఘ ప్రార్థన ఎందుకు? ఇంటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు వ్యక్తిగతమైన ప్రార్థనలు. కాదు కాదు, దట్ ఈస్ నాట్ హౌ వీ షుడ్ వర్షిప్. ప్రైజ్ ద లార్డ్. చూడండి అక్కడ అంటాడు మరి ఎవరికి? అపోస్తలులందరికీ, శిష్యులందరికీ. అపోస్తలులు 12 మంది, శిష్యులందరికీ కూడా దేవుడు ఒక వెలుగు, లైట్ కదా, ఒక వెలుగు స్తంభ రూపంలోనే వారికి కనబడుతూ వచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు నేను శిష్యుల్ని, అపోస్తలులు కూడా దేవుని చేయాలా? హౌ సిల్లీ ఇట్ ఈస్. మనకెందుకు సిల్లీ అనిపిస్తుందంటే మనకు సత్యస్వరూపైన ఆత్మ ఉంది కాబట్టి మనకు సిల్లి కనబడుతుంది. అది బ్రహ్మపరచ ఆత్మనుడికి మాత్రము అరే అగ్నిస్తంభం వచ్చిందంటే దేవుడేగా అంటాడు. వాడు ఆ నమ్మకంలోంచి బయటకు రాలేడు. వాడికి చాలా బలంగా కనబడుతుంది. కాదు బ్రదర్ అలాగ నమ్మకూడదని మీరు చెప్పారనుకోండి, వాడు దృష్టిలో పీటర్ బ్రదర్ ఇంకా పాలే తాగుతున్నాడు, పాల వ్యాపారిగా పాలే తాగుతూ కూర్చుంటారు అనుకుంటారు వర్తమాన విషయంలో, జ్ఞాన విషయంలో. ఎందుకంటే ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ వారిపైన అట్లా గట్టిగా పట్టుకొని కూర్చుంది. అది తర్వాత అంటారు చూడండి, అది సరి అయినదేనా? ఒక వెలుగు పౌలు మీదికి ప్రసరింపజేయబడింది, అది సరి అయినదేనా? ఆమేన్.
చదువు. అతన్ని గుడ్డివానిగా చేసెను. పేతురు ఒక ఒకనొక సమయంలో ఖైదీగా ఒక జైల్లో ఉన్నాడు ఆయన. ఎసారు చూడండి, అక్కడ ఒక వెలుగు ప్రసారం చేయబడింది. దేవుని యొక్క ప్రభు యొక్క దూత ఆయనతో చెప్పింది ఏమని, చాలా స్థలాలలో చాలా లేఖనాలలో ఒక వెలుగు 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 అని చెప్పుచున్న ప్రతి చోట కూడా దాని అర్థం ఏంటో తెలుసా? అది అగ్ని స్తంభము అని అర్థం అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు దమస్కుకు ప్రయాణం చేస్తున్నాడు, చీకట్లో ప్రయాణం చేస్తున్నాడా? నా మాట జాగ్రత్త మంచిగా వినండి. చీకట్లో ప్రయాణం చేస్తున్నాడా? అబ్సల్యూట్లీ వెలుగులో ప్రయాణం చేస్తున్నా వెలుగు కనబడిందా? బహుశా సూర్యుడు అయి ఉండొచ్చేమోగా. అంటే ఉంటాయి ఇట్లాంటి గుంటనక ఇట్లుంటాయి. సార్ కాదు, సూర్యుడి వలన కలిగే వెలుగు వేరు, ప్రకాశమానమైనటువంటి గుడ్డితనాన్ని కలగజేసి కప్పుకునేటువంటి వెలుగు వేరు. ఈ వెలుగు సూర్యుని నుండి నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు. కానీ గుడ్డితనాన్ని కలగజేసి చూడలేకుండా చేసేటువంటి పేతురు చెరసాలలో ఉండగా కానీ, పౌలు దమస్కు మార్గంలో ఉండగా కానీ, ఈ వెలుగు ఎలాంటిదంటే మనుష్యుడెవడు చూడలేని వెలుగు. కొండపై నుంచి దిగి వస్తున్నటువంటి మోషే యొక్క ముఖ కాంతిని చూడలేకుండా తమ ముఖములు కప్పుకున్నటువంటి ఆ మహిమ యొక్క అంతం యొక్క తేజస్సును చూస్తున్నటువంటి ఆ వెలుగు, ఆ వెలుగే దాన్ని లైట్ షైన్ వెలుగు ప్రకాశం అంటున్నప్పుడల్లా అది మీరు ఈ సూర్యుడు లాంటి వెలుగో, ఈ బల్బుల్ లాంటి వెలుగో, ఎల్ఈడి లాంటి వెలుగో ఇలాంటిది కాదయ్యో. అది అంటాడు ఇట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ లైట్. దేవుని యొక్క అగ్ని స్తంభం వల్ల కలిగిన వెలుగు అది. ఎవరెవరికి వచ్చిందంట? టు ద ఆల్ డిసైపుల్స్, అందరి శిష్యులకు. టు ద ఆల్ అపోస్టల్స్, అపోస్తల కార్యముల యొక్క ఆ గ్రంథము రాయబడి తర్వాత కొనసాగింపు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో వాళ్ళ చుట్టూ వెంబడే పిల్లర్ ఆఫ్ ఫైర్ పోయింది. పిల్లర్ ఆఫ్ ఫైర్ ఈ కాల ప్రవర్తన వెంబడించింది అనుకునే వాళ్ళకి ఇంకొంచెం జ్ఞానం అవసరం. పిల్లర్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది దేవుని యొక్క అగ్నిస్తంభమైనను మేఘస్తంభమైనను దేవుని శిష్యులను, దేవుని అపోస్తులను, దేవుని వధువును, ప్రవక్తలు అందరినీ వెంబడిస్తుంది. అది కొన్నిసార్లు చూడలేక గుడ్డివాడు నువ్వు పట్టుకోలేకపోతున్నావేమో కానీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ లీడింగ్ us in the form of pillar of fire and the pillar of cloud. అది నడిపించుతూనే ఉంటుంది. కానీ దీన్ని ఆధారం చేసుకొని ఏది అగ్నిస్తంభం పుట్టినప్పుడు వచ్చింది, ఓకే, తర్వాత నడిపించింది, ఓకే, తర్వాత చనిపోయిన సమాధమే కనబడింది, ఓకే, అది ఆయనను దేవునిగా చేయదే. ఎందుకంటే శిష్యులు ఎంతమంది అయ్యారు? అపోస్తలులు అంటే 12 మంది పెట్టుకోవచ్చు. శిష్యులు అనేకులు ఉన్నారు. వారు ఒకరి తర్వాత ఒకరి నుంచి 10 మంది, 10 మంది నుంచి 100 మంది పెరుగుతూనే ఉన్నారు. దేవుని యొక్క ప్రవక్త అంటాడు అసలు దేవుని యొక్క అగ్నిస్తంభము ప్రతి ఒక్కరిని వెంబడించింది. ఆ పేతురుని కూడా వెంబడించింది అంటున్నాడు ఆయన చెరసాలుడుగా. పేతురుని దేవుడు చేస్తావా? నువ్వు చేయలేవు, కుదరదు. నేను ఆయన చెప్పినటువంటి ఈ మాట, దీన్ని పోలిన మాటలు దగ్గర 150 నుంచి 200 పైచిలుకున్నాయి. మచ్చు ఒకటి చూపించా మీకు. పిల్లర్ ఆఫ్ ఫైర్ అనేది, అగ్నిస్తంభం అనేది తన ప్రజలను ఎలవేళ వెంబడిస్తూనే ఉంటుంది. అది కానీ అది ఒక వ్యక్తికి దైవత్వంని ఆపాదించున్నట్టుగా ఇది రుజువు అయినడికి పట్టుకోలేం. ఆమేన్. కొంచెం ముందుకు వస్తాయని అంటాడు ద పిల్లర్ ఆఫ్ ఫైర్ దట్ ఫాలోడ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పిల్లలను కూడా అగ్నిస్తంభం నడిపించింది. ఇప్పుడు వాళ్ళందరూ దేవుళ్ళ. అందుకే ఆయన సిల్లి కనబడుతుంది ఆయన అని. ఎస్ సార్. ఒక చిన్న పిల్లడు కదా, సైకిల్ నడిపేప్పుడు వాడు పడిపోతున్నాడు అనుకో, ఇది కూడా తొక్కలేకపోతున్నాడు అని మనకు అనిపిస్తుంది. మనకు వచ్చు కాబట్టి. మనం సత్యస్వరూపైన ఆత్మలో ఉన్నాం కనుక ఆ భ్రమపరచు ఆత్మ కలిగి ఉన్నవాడు మన కంటికి సహోదరుడు చిన్నపిల్లలా కనబడతాడు. అందుకే సిల్లి కనబడుతుంది. కానీ దాంట్లో మునిగి ఉన్న వాడికి ఎలా కనబడుతుంది తెలుసా? కాదు మీకు అర్థం కాలే. వాడు ఎట్లా చెప్తా తెలుసా? నా మాట వినండి జాగ్రత్తగా. దాంట్లో కూడా తిరిగి కూడా లేకపోలే. వాడు అంటాడు పిల్లర్ ఆఫ్ ఫైర్లో అగ్నిస్తంభంలో రకాలు ఉంటాయి బ్రదర్. దేవుడు వచ్చినప్పుడు అగ్నిస్తంభం వేరు, ప్రవక్తలకు కనబడింది వేరు,
ఇది విశ్వాసులకు కనబడేది వేరు, ఇజ్రాయెల్ నడిపించింది వేరు. ఇప్పుడు ఎందుకంటే పౌలు కనబడినప్పుడు అతను గుడ్డివానిగా చేసింది, మరి ఇజ్రాయెల్ని చేయలేదు కదా, అంటే ఇది రెండు వేరు వేరు. అంటే మూర్ఖత తెలివి అట్లా ఉంటుంది అంతేనా. ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అనేది వాళ్ళతో ఎన్ని తప్పిదాలనే చేయిస్తుంది. ఒక్క అబద్ధం ఆడితే 1000 అబద్ధాలు అన్నట్టుగా ఒక్క తప్పటడుగు వేస్తే అది వేయిస్తూనే చివరికి వాడు నా తప్పేనండి అని పరిశీలన చేసుకొని సరి చేసుకునే విధంగా ఉండదు. అక్కడ తనదైనది సరిగ్గా అనిపించుకునే వరకు ఎంతసేపైనా, ఎన్ని సంవత్సరాలైనా సరే వాదన పెడతారు తప్ప మారరు. మాట పెట్టినారా? ఎంతసేపు అయినా సరే వాదనకి దిగుతారు కానీ అంతేలే దేవుడి వాక్యానికి ఆమె అనుకొని మార్చుకోవడం మేలు అని అనుకోరు. స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ యొక్క లక్షణాలు అవి. అందుకే అగ్నిస్తంభం కనబడింది కాబట్టి అయ్యా ఆయన దేవుడు అనడానికి అది అన్నది కూడా ఆధారం కాదు. అగ్నిస్తంభం యొక్క అసలైన విషయం చెప్తాను చూడండి. ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ప్రతి సేవకుడు, దేవుని యొక్క ప్రతి ప్రవక్త, ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా నిరూపించబడతారు. దే హ్యావ్ టు బి విండికేటెడ్. వారు నిరూపణ జరగాల. వారు ఏం చేయబడతారంటే అవును వీరు నా చేత పంపబడిన వారు, ఇతగాడు ఈ దేవుని దగ్గర నుంచి పంపబడిన వ్యక్తి, దేవుని ఎన్నికలో ఉన్న వ్యక్తి అని నిరూపించబడుట కొరకు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన సూచక క్రియలు జరుగుతాయి. నా మాట వింటున్నారా? మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. మోషే కొండెక్కి కొండపైన ఉండిపోయినాడు. ఇక ఆయన కిందికి రాలే. కిందికి దిగి వచ్చింది ఎవరెవరు? యెహోషువ కాలేబులే దిగి వచ్చారు. సార్ యెహోషువ ఒక్కడే మోషే దగ్గర నుంచి దిగి పూర్తి స్థాయి కిందికి ఒక మైదానం వరకు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నాలో ఎలాగో నమ్మకంగా నడిచినాడో నువ్వు నడువు, ఈ ఆజ్ఞల్ని బోధించడం తప్పిపోకు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అప్పటి వరకు మోషేకుండా 10 అద్భుతమైన కార్యాలు చూశారు. సార్ 10 అద్భుతమైన కార్యాలు మాత్రమే కాదు, వారు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయబడ చూశారు. సార్ అంతేకాకుండా ఆయన ఒక కర్రను కిందేస్తుంటే పాము అవడం. రెండో సూచన ఏంటిదిరా? కప్పల. రెండో సూచన ఏంటిది? రెండో సూచన ఏంటిదిరా జాను? మూడో చెప్పు. మూడో సూచన గట్టిగా చెప్పమ్మా. సునీతమ్మ అన్నం పెడతల్లి దీనికి గట్టిగా చెప్పు. కరెక్ట్గా చెప్తుంది. నీళ్ళు నెలకు కొడితే రక్తం అవుద్దని. పెద్దలు మీకు కూడా కొంతమంది గుర్తుందో లేదో, మీ పిల్లకాయలు ఎదుగుతున్నారు, జాగ్రత్త. ఒక రోజు మిమ్మల్ని దే విల్ అవుట్ షైన్ యూ. నేను సండే పిల్లలకు సండే స్కూల్ పెడితే మారుతానని నమ్మే వ్యక్తిని కాదు. అయితే రాకితే రోజు పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల దాకా రాకడమే. అంతేనా? మీకు తీర్పులు తెలుసు? ఎన్ని తీర్పులు? 10. ఎన్ని తీర్పులు? చెప్పండి. మొదటి తీర్పు ఏంటి? పెద్దోళ్ళు చెప్పండి. పెద్దదానివా? అంతే, వచ్చి కాబట్టి ఉబ్బలడం అవుతలేదు. మొదటి తీర్పు ఏంటయ్యా? రెండోది చెప్పరా జానుగా? 3, 4, 5, 6, 7 వడగన్లు, 8 నిద్రలో ఉంది అమ్మాయి. చెప్పరా జాను? 8 వడగన్ల తర్వాత ఏందిరా? 9, 10. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక రోజున మిమ్మల్ని ఖచ్చితంగా ఆడుకుంటారు మీ పిల్లలు. ఇంకా మాట వింటున్నారా? మీరు వారానికి 3 సార్లు వస్తారు, వాళ్ళు వారమంతా వస్తున్నారు. మీ ఇష్టం, నాకే తెలీదు. మిమ్మల్ని నరికేస్తారు ఒక రోజు వర్తమానంలో. వారంలో ఆఫ్టర్ మీరు 3 సార్లే. ఈ 3 + 7 10 సార్లు వస్తున్నారు వాళ్ళు. అంతేనా? బలమైన తరాల్ని తయారు చేయాలా? తప్పదు. చాలా మంచి విషయం. అక్కడ మోషే తర్వాత యెహోషువను ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు యెహోషువ పైన ఈ ఇజ్రాయేల్ ప్రజలకి ఏ కార్యాలైతే మోషే గుండా చూసారో ఆ కార్యాలను చూసి ఒక్కసారి తమ నమ్మకాన్ని ఈ పిల్లబచ్చ పాశమని పెట్టలేరు.
అరే మీకు అర్థం కాలే. మోషే 3 సూచనలు, 10 తీర్పులు, నెర్ర సముద్రం పాయలు, అగ్నిస్తంభము, మేఘస్తంభము ఇన్ని కనపరిచాడు ఆయన. కానీ మోషే చిన్న తప్పిదం వల్ల ఏమైనాడు, ఆగిపోయినాడు. తర్వాత వెంటనే వచ్చినటువంటి పిల్ల బచ్చ యెహోషువ నమ్ముతారా మీరు? అప్పుడు దేవుడు ఏం చేయాలా? యెహోషువ నిరూపించాలా. అప్పుడు ఆయన అంటాడు, చలో యోర్దాని పాయలు చేసిన ఆయన కోసం. సార్ ఒక అద్భుతమైనటువంటి కార్యం గుండా ప్రజలు వెంటనే యెహోషువ నమ్మునట్లుగా చేయుట కొరకై యుద్ధాలు గెలిపింపజేసినాడు, అద్భుత కార్యాలు చేసినాడు. మళ్ళీ యోర్దాను పాయలుగా చేసినాడు. అక్కడ పాయలుగా చేస్తున్నప్పుడు 12 రాళ్ళు తీసుకుపోయినారు అక్కడికి వెళ్ళి. గుర్తుందా? ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ హీ విల్ బి విండికేటెడ్ ఐదర్ టు ద మిరాకిల్స్ ఐదర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ సార్ వాక్యము చేతనైనను, అద్భుతముల చేతనైనను, సూచక్రియల చేతనైనను అతడు ఖచ్చితంగా నిరూపించబడతాడు. అందుకే మీలో కొంతమంది కళలు కూడా చూస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా విండికేషన్లో భాగాలు, నిరూపణలో భాగాలు. నా మాట వింటున్నారా? అట్లాగే ఈ కాల ప్రవక్తను కూడా దేవుడు నిరూపించుకోవడానికి వాడిన దాంట్లోనే ఆ అగ్నిస్తంభము ఆయన పైకి రావుటయు, కొన్ని ఫోటోలో ఆయన సూట్ వేసుకుని ఇట్లా ఒక సూట్ కేసు పట్టుకున్నప్పుడు ఇట్లా కుడి భుజం ఎడమ భుజం పైన ఇట్లా నిలబడతా ఉంటుంది చూసారా, ఇట్లా నిలబడినట్టుగా కనబడము. అనేకమైన చోట్ల ఆయన బోధిస్తున్నప్పుడు తన ముందు ఒక పెద్ద ప్రకాశం అంటే ఏం కలర్ అది? ఆంబర్ కలర్లో కదా, ఆంబర్ కలర్ దిగిన ఇవన్నీ కూడా ఆయన నిరూపించడానికి మాత్రమే. జస్ట్ విండికేట్. ఏమని విండికేట్ చేయడానికి? ఇతడు నా నిజమైనటువంటి సేవకుడు, ఇతడు నా నిజమైన ఎన్నిక, ఇతని గుండా వచ్చేది నా వాక్యము నా మాట అని చెప్పటకే. కానీ అది ఆయనను దేవుడిగా చేయదు. అది ఆయనకు క్రీస్తు స్థానాన్ని ఎన్నటికీ ఇవ్వలేదు. కానీ దాన్ని పట్టుకొని క్రీస్తు స్థానాన్ని ఇస్తున్నారు అనుకోండి, అది స్పిరిట్ ఆఫ్ ఎర్రర్, బ్రహ్మపరచాత్మ. ఇప్పుడు ఇంకో రకమైన బ్రహ్మపరచాత్మ చూపిస్తా మీకు, మాట జాగ్రత్త. ఇలాగున బ్రహ్మం గారిని క్రీస్తు చేస్తున్నారని, నా మాట జాగ్రత్త, బ్రహ్మం గారిని క్రీస్తు చేస్తున్నారని ఇలాంటి కొన్ని సిద్ధాంతాలను పట్టుకొని తప్పుగా అర్థం చేసుకోవడం వలన ఈయననే దేవుడు అంటారేమోనని కొన్ని విషయాలు దాచేస్తారు కొంతమంది. లూకా 17:30 చెప్పరు. ఎందుకు? ఎక్కడ క్రీస్తు అంటారో, ఎంతమంది దగ్గరికి దేవుని వాక్యం వస్తూ వారు దైవంలో అనే మాట ఎన్నటికీ చెప్పరు వాళ్ళ జీవితంలో. ఎక్కడ తమను తాను దేవుళ్ళు అనుకుని వాళ్ళు గర్విష్ఠులు అయిపోతారేమోనని. ఈ గడియ వర్తమాని కూడా యేసుక్రీస్తు అనేటువంటి పేరు, ఆ పదము, ఆ వాక్యము అలాంటి రెండుకి చూపించారు. ఎందుకంటే ఎక్కడ విశ్వాసం నిజంగా నిజం అనుకొని ఆ గుంపులో కలిసిపోతారేమో అనుకొని వారిని వాక్యములో ఎదగకుండా పాలతోనే పెంచుతూ ఉంటారు. ఇది కూడా స్పిరిట్ ఆఫ్ ఎర్రర్లో భాగమే. ఎస్ఆర్నో? నీ పిల్లలకి మంచి పౌష్టికమైన ఆహారం ఇవ్వకుండా బాల్యదశలో మనం ఉంచుతూ వాడు ఎదుట కావాల్సినటువంటి ఒక బ్యాలెన్స్ డైట్ ఇవ్వలేకపోతున్నావు. అది నీ పెంపకంలో తప్పిదమేగా. దట్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ యువర్ నర్చర్. ఇది కూడా స్పిరిట్ ఆఫ్ ఎర్రర్లో భాగమే. కానీ సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? సత్యం మనల్ని సర్వసత్యంలో నడిపించాలా. ఆ సర్వసత్యంలో ఎక్కడ తప్పిపోతామేమోనని సత్యం దగ్గర ఆపేసామనుకో సంపూర్ణత రాదు. ఎస్ఆర్నో? అంతేనా కదా? సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయాలి. స్వతంత్రులుగా చేయుటకు బదులుగా వారు సంఘాలకు కట్టుబడిపోయినారు, కాపర్లకు కట్టుబడిపోయినారు, సిద్ధాంతాలకు కట్టుబడిపోయినారు, సర్వసత్యాన్ని పట్టుకోలేకపోయినారు. అందుకే ఆ కారణం కూడా అదే. అయ్యా, అగ్నిస్తంభం వెంబడించేంత మాత్రాన, మేఘస్తంభం వెంబడించేంత మాత్రాన దేవుళ్ళు అవుతారా? ఎన్నడికి కాలేరు. క్రీస్తుగా వారిని మలచడానికి ఎప్పటికీ కూడా కుదరదు. మూడో కారణం చూద్దాం. మీరు వింటున్నారా? మొదటి కారణం ఏంటి? ఈ కాల గడియ వర్తమానికుడే క్రీస్తు అని బ్రహ్మం గారు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం. రెండవ కారణము, ఆయన పైన అగ్నిస్తంభము మేఘస్తంభం రావుట వలన కొంతమంది అయితే అసలు బ్రహ్మం గారికి ఏ స్థాయిని ఆపాదిస్తారంటే, నా మాట జాగ్రత్త వినండి, సహోదరుడు బ్రహ్మం గారిలో ఏ తప్పిదాలు లేవు అనే స్థాయికి వాళ్ళు అలాంటి కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టినారు. వారి ప్రత్యక్షత స్థాయిలు కరెక్ట్ కాదు. లేదు, మనుషులందరూ దారి తప్పిన గొర్రెలే. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన స్థానానికి కానీ ఆయన దరిదాపుల్లో కూడా ఎవకుడు లేడు. ఆయన ఏదో పోన్లే అని మనకు భిక్షం వేసి కృప చూపించి పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ ఆయన పక్షాన కూర్చోవడానికి ప్రవక్తలు సైతం అనర్హులే. మనం అసలుకే కాదు, మన గురించి డిస్కషన్ కూడా వేస్ట్, కానీ ప్రవక్తలు కూడా అనర్హులే. అంతే. క్రీస్తు స్థాయిలోనికి ఆయన దరిదాపుల్లో కూడా ఏ ఒక్కడు సమీపంగా లేడయ్యా. కుదరదు. ఆయన పరిశుద్ధత స్థాయి వేరు,
ఆయన గుణలక్షణాల్లోకి మనం వస్తాం కానీ ఆయనలోనికి మనం వెళ్తాం కానీ ఆయనగా మనం మారలేం. అంతేనా కదా? నీ భార్యగా నీ స్త్రీ ఉంటుంది కానీ ఆమెను పట్టుకొని నేను భర్తను పిలుతాను ఇప్పుడు ఎప్పటికీ కాదు. ఆమె నీలో భాగమే, ఆమె అంతే. నువ్వు పూర్తిగా మేము మారిపోదు. అట్లాగే అదే సంగతి. మూడో విషయాన్ని గమనించదు. 62-0601 మూడో కారణాన్ని చూడండి. ఆసక్తిగానే ఉన్నారా? ఇంట్రెస్టింగ్గానే ఉందా? ఇట్లాంటివి కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఉందంటే మీరు చాలా ఎదిగినట్టే. మరి మీకు ఓన్లీ స్టోరీలు నచ్చుతాయి అనుకున్నా నేను. భయపడకుము, ఇది నేనే అనే వర్తమానము 62-0611 కాదు, క్షమించాలి, 62-0601 కదా. తప్పిదని చెప్పాను నేనే. 0601 టేకింగ్ సైడ్స్ విత్ జీసస్ అంటే యేసు పక్షమున నిలుచుట. తెలుగులో ఉందా బ్రదర్? 35వ పేరా చదవండి అయ్యా. యేసు పక్షమున నిలుచుట అనే వర్తమానంలో 35వ పేరా గమనించండి. వెల్, మంచిది సహోదరుడా, దానికన్నా శ్రేష్టమైనది కలిగి ఉన్నారని నేను తలంచిన యెడల వెంటనే ఈ చిన్న శరీరమును దానిలో కల్పకోలేదను. ఏదో ఒక దినమున ఆ గొప్ప వ్యక్తి వచ్చుచున్నాడని లేదా వస్తాడని నేను చెప్పినట్లు ఎలీషా వంటి ఆ గొప్ప ప్రవక్త వచ్చునని. ఆగండి జాగ్రత్త. ఇప్పుడు తన తర్వాత రాబోచున్నటువంటి ద గ్రేట్ వన్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఒక గొప్ప వ్యక్తి అంటూ, ఆ గొప్ప వ్యక్తి మనుషులు కాదు, అంటే సాధారణమైన విశ్వాసం ఎలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అంట? ఎలీషా లాంటి వాడు. అంటే ప్రవక్తల్లో ఒక ప్రవక్త వస్తున్నాడని. కరెక్టేనా? ఈ మాటలు వాళ్ళు తీసుకున్న విధానం చూపించారా? అయ్యా నా మాట వినండి. అలాంటి వాళ్ళు మేము బాగా ఈజీగా ఎదుర్కొంటాం బ్రదర్, మీకు అనిపిస్తుంది అయ్యా. నన్ను నమ్మండి, వాళ్ళు నోరు తెరిచినప్పుడు మనకు ఖచ్చితంగా చాలామంది బెబ్బేలవుతారు. ఇప్పుడు మరణంగానుడు ఏమన్నారు ఆయన? నా తర్వాత రాబోతున్నటువంటి గొప్పోడయ్యా, ప్రవక్తల్లో గొప్పోడు. అవునా బ్రదర్? చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒకసారి అది చెప్పే విధానం ఒక్కసారి మీరు నూతన నిబంధనలకు రండి. యేసు ప్రభు దగ్గర గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు, అక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను అడవుల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు శిష్యులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడి మీరు చూచినవి కన్నవి అన్నీ విన్నవి చెప్పండి వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుండగా యేసు ప్రభు ప్రజల వైపు చూసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు లేడన్నాడు. చూసిరా? అక్కడ క్రీస్తు వచ్చినటువంటి ప్రవక్తను గొప్పవాడు అన్నాడు. ఇక్కడ కూడా బ్రహ్మ అనే క్రీస్తు రాబోతున్న ప్రవక్తను గొప్పవాడు అంటున్నాడు. మీకు అర్థమైందా? అప్పుడు ఏం చెప్తారు? అవును ఫ్రెష్గా కొత్తగా నా అంటే ఫస్ట్ టైం వింటున్నా, కొంచెం బ్రెయిన్ షార్ట్ సర్క్యూట్ అయింది, ఆగండి అంటారు. క్రీస్తు నిలబడి ఉండి ఒక ప్రవక్తను పట్టుకొని గొప్పవాడు, ఇతని కంటే గొప్పవాడు ఎవడు లేడు స్త్రీలలో కదా. స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు లేడు, ద గ్రేట్ వన్ అంటాడు అక్కడ. అట్లాగే బ్రహ్మ కూడా క్రీస్తు ఉండి తన తర్వాత రాబోతున్న గ్రేట్ వన్ గురించి మాట్లాడిండు. అంటే ఆయన ఎవరు? ఎస్ థామస్. నమ్ముతారా? అయ్యో, అందుకే అంటున్నా, దుర్బోధనలు ఎదిరించడం అంటే అదేంది, మనకు అలాంటి వ్యక్తులు ఎదురుపడడానికంటే ముందు చిట్కలు ఎగరగొడతాం బ్రదర్ అనిపిస్తుంది మనకు. వాడు మన ఎదురుగా నిలబడి 2 అటు 2 ఇటు చూపించేసరికి ఆలోచనలు పడతాం. వీళ్ళు గ్రౌండ్ వర్క్ లేకుండా ఏది నమ్మరా నాయన అనిపిస్తుంది. తల ఎగిరిపోతాను నమ్మండి. ఎందుకంటే పరలోకపు లేని బ్యాచ్ మేము ఎదుర్కొన్నాం. వాడికి ఎన్ని చూపించు, మనం చూపించేది వానికి నరకేటువంటి ఒక అద్భుతమైన లేఖనం చూపించినా వాడికి అనుగుణంగా మలుచుకుని పట్టుకున్నాడు వాడు దాన్ని. కాదురా నీ సిద్ధాంతం తప్పని చెప్పడానికి ఇంకో లేఖనం చూపిస్తే ఈ లేఖనం ఇట్లా అనేది అనుకో ద్వంద్వార్థం తీసుకొచ్చి మళ్ళీ వాడి సిద్ధాంతానికి కలిపేసుకున్నాడు వాడు. నా మాట వింటున్నారా? ఇక్కడ వాడు వేసింది అదే. ఏంటది? యేసుప్రభు వారు దేవుడు మెస్సయ్య అనే మొదటిసారి వచ్చిన మెస్సయ్య నిలబడి ప్రవక్త అయినటువంటి ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను పట్టుకొని, ఏలి ఆత్మ కళ్యాణాన్ని పట్టుకొని, స్త్రీలు కనిన వారిలో ఇతడే ద గ్రేట్ వన్, గొప్పవాడు. అంతేనా? ఇప్పుడు కూడా రెండవసారి మెస్సయ్య వచ్చి
ద గ్రేట్ వన్ని పరిచయం చేస్తాడు. మొదటిసారి ఎవరు పరిచయం చేశారు? యేసుక్రీస్తే గొప్పవారిని పరిచయం చేశాడు. ఇప్పుడు కూడా రెండోసారి మెస్సేజ్ వచ్చి ఎవరు పరిచయం చేయాలా? అందుకే మళ్ళీ చదవండి ఆ కొటేషన్ని, చదవండి. ఏదో ఒక దినమున ఆ గొప్ప వ్యక్తి వచ్చుచున్నాడని లేదా వస్తాడని నేను చెప్పినట్లు ఎలీషా వంటి ఆ గొప్ప ప్రవక్త వచ్చునని నేను ఆశతో ఎదురు చూస్తూ నమ్మికతో వేచి ఉన్నాను. ఎవరన్నారు ఈ మాట? నీకు ప్రవక్త అన్నాడు, వారికి మాత్రం మెస్సేజ్ అన్నాడు. మాట వింటున్నారా? మీకు ఈ మాట ఎవరన్నట్టు కనబడుతుంది? ఈ కాలం ప్రవక్త అన్నట్టు కనబడుతుంది. అసలు ఈయన మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈయన ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మరొకసారి స్పష్టత కోసం. ఏలియా యొక్క ఆత్మలోనే ద స్పిరిట్ ఆఫ్ డౌట్ అనేది ఎలవెల్లలో ఉంటుంది. దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. దాన్ని ఆయన ఎలవెల్ల మరొకసారి పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ద రియల్ ట్రూ జెన్యున్ బ్రైడ్ విల్ ఆల్వేస్ టెస్ట్. దేన్ని నమ్మదు. అందుకే యేసు ప్రభు వారిని చూసి యోర్దానులో బాప్తిసం ఆయనే ఇచ్చినప్పటికీ చెరసాల పడ్డప్పుడు మళ్ళీ నీవేనా, మేము మరి ఒకరి కొరకు ఎదురు వేచి చూడవలేడా? ఒకప్పుడు నువ్వే కదా యాగు లోక పాపాలు మోసుకుపోయిన గొర్రె పిల్ల అని చెప్పి చూపించిందే, నీవు మళ్ళీ అనుమాన పడతావే. అందుకే ఈ కాల ప్రవక్త కూడా అప్పుడే ఇఫ్ యు బిలీవ్ ఐఎమ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్, నువ్వు నన్ను ఒకవేళ దేవుని ప్రవక్త నమ్మితే అంటాడు. మరొక చోట నేను ప్రవక్తను కాదు అంటాడు. అవునా? ఎస్ సార్, అంతేనా కదా? కాదండి, ఆయన క్రీస్తే. అందుకే తన తర్వాత రాబోతున్న గొప్ప వాళ్ళ గురించి పరిచయం చేశాడు. అంటే వారికి వాక్యంలో ఉన్న అదే విషయము ఏమైంది? నేను లోతు అంటే మీరు సొదొమ గొమొర్రాకి వెళ్ళారు, నేనేమో తవ్విన లోతు గురించి మాట్లాడుతున్నా. అంతేనా? లోతు అంటే లోతు తెలుసా అని అడిగిన, మీరు సొదొమ గొమొర్రాకి వెళ్ళేది మీ ఆలోచన. నేనేమో ఇప్పుడే తవ్వి లోతుకు తవ్వి పెట్టే చూసారా, ఆ లోతు అంటున్నా నేను. అట్లాంటిదే అక్కడ యేసు ప్రభు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు, ఇతరికంటే ఎవరు లేరు అని ఎలాగో పరిచయం చేశాడో ఇప్పుడు కూడా బ్రహ్మ గారు అలాగే పరిచయం చేస్తున్నాడని దానికి వారు పెట్టుకున్నటువంటి తప్పుడు అర్థం వలన కూడా ఇప్పటికీ బ్రహ్మ గారిని క్రీస్తు చేస్తున్నారు మరియు దేవుని చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులు పడితే ఎదుర్కొంటారా? ఇప్పుడు ధైర్యం వచ్చిందా? ఇది మూడింటికి అది వాడి దగ్గర ఇంక 20 ఉన్నాయి. కొంచెం వచ్చేది మనకి. వాడి దగ్గర ఇంక 20 ఆధారాలు ఉన్నాయి. మామూలు ఆధారాలు కాదంటే వాడి దగ్గర చార్ట్స్ ఉంటాయి. మనం వేసుకున్న చార్ట్స్ కంటే 10 చార్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాడి ఒక స్టోరీ విని వాళ్ళ బోధంతటి స్టడీ చేయడానికి నాకు అనిపించింది, దీన్ని స్టడీ చేసే లోపల వర్తమానాలు చదువుకుంటే 20 వర్తమానాలు అయిపోయారా అనుకున్నాను నేను. అంత మెటీరియల్ ఉంది దానిలో. తప్పదు, ఎందుకంటే అలాంటి దుర్బోధ రేపటి దినంలో ఈ సంఘంలో కానీ మన పిల్లల తరాల్లో ఒక్క ఆత్మనైనా పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ పునాదులు అవసరం. రేపటి దినాన ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నతమైన చదువుల కొరకు హైదరాబాద్ పంపించినారు. అక్కడ ఎవడో ఇలాంటి దుర్బోధ కలిగాడు పక్కన ఉన్నాడు, మనం ఒకటే అని చెప్పేసి అక్కు పక్షిగాడు వచ్చేసి మన పక్షిని ఎత్తుకపోతే కష్టంగా. ఎస్ సార్. అందుకే మనం ఏం చేయాలా? ముందు మనం బలపడితేనే మన పిల్లల తరాన్ని బలపరచగలుగుతాం. మనకే పునాదులు లేకపోతే మనమే గాలికి కదిలే రెల్లులు అయితే మన పిల్లల పరిస్థితి పొట్టేయిగా. ఎస్ సార్. అందుకే బలమైన పునాదులు కలిగి ఉండాలి. ఇది 3వ కారణం. ఏదది అయ్యా? ఏందది? మొదటి కారణము ఎస్ కరెక్ట్. ఈ గడియ వర్తమానికుడు యేసుక్రీస్తు అని చెప్పిన మాట తప్పుగా గ్రహించారు. రెండవది మేఘము అగ్నిస్తంభం వెంబడించుట వలన దైవత్వాన్ని ఆపాదించి క్రీస్తుగా చేశారు. అది తప్పే. మీరు ఈ కారణాలను చూపించి నిరూపించగలుగుతారుగా. ఇంకా మీకు లోతైన వివరణ కావాలంటే వ్యక్తిగతంగా నన్ను కలవండి, ఇంకా మీకు లోతైన వివరణ ఇచ్చి అలాంటి వాటి ఎలా ఎదుర్కోవాలో చెప్పగలుగుతాను. ఓకే. తర్వాత 3వది ద గ్రేట్ వన్, గొప్పవాని కోసం ఎదురు చూస్తున్నానని ప్రవక్త అనుట వలన ఇక్కడ మళ్ళీ రెండవసారి వచ్చిన మెస్సయ్య మళ్ళీ ఇంకొక ప్రవక్త కోసం చూపిస్తూ మాట్లాడుతున్నాడని చెప్పుట. ఎస్ సార్. ఇంకోటి చూపిస్తాను, ఇది ఒకటి చూపించుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 61-0112. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానంలో 386వ పేర చూద్దాం. ప్రైజ్ ద లార్డ్.
ఏమరా పిల్లలు చెప్పడం లేదు మీరు? నేను పేర్లు రాసుకుంటున్నా, రేపు పొద్దున మీ ఉదయం మీకు సంగతి చెప్తాను. ఇప్పుడు you will notice and I little Willie out there put my name under the star out there. ఇక్కడ ఏమంటాడంటే లిటిల్ విల్లీ అనే వ్యక్తి 7 సంఘకాలాలు గీసి ఆ చివరి లవోదిక సంఘకాలం అనేటువంటి చోట ఆ నక్షత్రం కింద నా పేరు పెట్టాడు. లిటిల్ విల్లీ, నా పేరు లిటిల్ విల్లీ దాని కింద రాశాడు. ఇప్పుడు వాడు అంటాడు, చూసావా 7వ సంఘకాల వర్తమానం దగ్గర 7వ సంఘకాలం దగ్గర తన పేరు రాస్తే బ్రహ్మం గారు ఏమన్నారు మీకు చూపిస్తా చూడండి అంటాడు వాడు. నమ్మట వినండి, నిజంగా ఆయన తన వర్తమాని కూడా అయితే రాస్తే ఏమనాలా? చక్కగా రాశాడని చెప్పాలా? సార్ కరెక్ట్గా రాశాడని చెప్పాలా? అంతేనా కదా? లేకపోతే పోన్లే మీ విజ్ఞతకి వదిలేస్తున్నా అని చెప్పాలి, మీ జ్ఞానానికి వదిలేస్తున్నా అని చెప్పాలి ఆయన. కానీ దానికి బదులు ఆయన ఏమన్నాడో చూడండి అని చెప్పి మీతోనే చదివిస్తాడు. ఇప్పుడు నా లెక్కనే చదవండి. And that's the reason I passed it over. You see, because I don't think. Now I'm going to be honest. నేను ఇప్పుడు వాస్తవంగా నిజాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నా, యథార్థవంతుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నా నేను. I can be. అవును, ఎంత యథార్థవంతంగా నేను మాట్లాడాలో అంత యథార్థంగా మాట్లాడతాను. ఇప్పుడు చూడండి అంటూ I don't think. నేను అన్నీ నమ్మటలేదు. I would have anything to do with that messenger. అయ్యా అసలు ఆ 7వ సంఘకాల వర్తమానీకుడి దగ్గర ఆ 7వ సంఘాల దగ్గర పెట్టబడిన ఆ 7వ నక్షత్రం కింద నా పేరు రాశాడు లిటిల్ విల్లీ. కానీ ఆ 7వ సంఘాల వర్తమానీకుడికి నాకు ఏ సంబంధము లేదు. ఆయన క్రీస్తు అయితేనే ఇది మాట అనాలా? అరే ఇప్పుడు ఆయన వర్తమానీకుడు అయితే అవును సరిగ్గా రాశాడని చెప్పాలా? లేకపోతే పోన్లే మీ విజ్ఞతకో మీ యొక్క ప్రత్యక్షతకో మీ జ్ఞానానికి అప్ప చెప్తాడు అనాలా? ఆయన ఏమన్నాడు? ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దాట్ మెసెంజర్. అసలు ఆ 7వ సంఘాల వర్తమానికి నాకు ఏ సంబంధం లేదన్నాడు ఆయన. ఈ మాటను బట్టి చూసారా, ఆయన 7వ సంఘాల వర్తమానికుడు కాదు, ఆయన క్రీస్తు మెస్సయ్య. నమ్ముతున్నారా లేదా? ఆమెనా? రే నిద్రపోతున్నావు ఏంట్రా? చూపించి ఇప్పుడు నాకేం చెప్తారు చెప్పండి. 7వ సంఘాల వర్తమానికి నేను కాదు, దానికి నాకు సంబంధం లేదన్నాడు ఆయన. బ్రదర్ మీరు నమ్ముతున్నా లేదా అంటే ఏం చెప్తారు అప్పుడు? అమ్మా కొన్ని చోట్ల శిష్యులకి ఎలాగనో కొన్ని రహస్యాలు చెప్పి కొంతమంది ముందు చెప్పలేదో అట్లాగే బయట ప్రజలు తప్పుపడి ఒడ్డుపడి పడిపోవడం కొరకు అవునన్నాడు, తన సొంత ప్రజల కోసం తన భార్య కోసం మాత్రం కాదన్నాడు. అర్థం కాలే. బ్రహ్మం గారు కూడా వధువు మాత్రం నిలబడినట్లుగా తను కాదని చెప్పుకున్నాడు, అందరు పడిపోవడం కోసం అవునని చెప్పుకున్నాడు. ఇప్పుడేమంటారు? చిన్న దుర్బోధ అయినా సరే దాన్ని జయించడానికి నా మాట వినండి అయ్యా. వినడ్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ పవర్. ఆత్మ సంబంధమైన శక్తి చాలా అవసరం. రేపటి దిన మీ పిల్లలు అడుగుతారు, ఈ వర్తమానం చదువుతారు, నాన్న నీకు తెలుగు రాదు కదా, నేను ఇంగ్లీష్ తెలుగులో తర్జుమా చేస్తా, అసలు 7వ సంఘాల వర్తమానికి నాకు సంబంధం లేనగా బ్రహ్మం గారు అప్పుడు ఏం చెప్తావు అంటే ఏమంటావు? చర్చ్ పాస్టర్ దగ్గర ఇవ్వు అంటావా? వస్తాడు నేను చెప్తాను, ఆడికి విషయం అర్థమవుతుంది. మా నాన్న బెబ్బే, మా నాన్నకి ఏం తెలీదు. ఆడు రేపటి నుంచి అంటాడు నిన్ను ఏమని, ఆగు డాడీ నీకేం తెలీదు. ఇప్పటికే అంటారు మీ పిల్లకాయలు. ఇలాంటి విషయాలు తెలిసిందంటే ఆయనతో భక్తులు కూడా అనడం మొదలు పెడతారు వాళ్ళు. ఎస్ సార్ నో, అంతేనా కదా? ఎస్. కొన్నిసార్లు ఈ వర్తమానం సంబంధించినటువంటి లోతైన జ్ఞానం ఖచ్చితంగా మనకు అవసరమయ్యా. బహుశా దీనివలన ఆత్మ సంబంధమైనటువంటి మీ యొక్క హృదయ స్థితులలో మార్పులు తక్కువగా ఉండొచ్చేమో ఇలాంటి వర్తమానాల వలన. కానీ ఈ వర్తమానంలో మీరు బలమైనటువంటి లోతులు ఆ వేర్లు పారుకొనడానికి ఇవి కారణమవుతాయి. మిమ్మల్ని మీ భవిష్యత్ తరాల్ని జారిపోకుండా కట్టగలిగేటువంటి వర్తమానాలు ఇవి. ఈ మెసేజ్లోంచి జారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అవసరం. ఇది చెప్పకపోవడం వలన రేపటి భవిష్యత్ దినాల్లో ఒక్క ఆత్మ జారిపోయిన 10,000 ప్రపంచాలు కోల్పోయినట్లే. జాగ్రత్త పడాలా. అందుకే అంటాడు ఐ డోంట్ థింక్ I would have anything to do with that messenger. See, that's right. I believe that I am maybe being sent for a part in his church. నేను నమ్ముతున్నాను ఆయన సంఘానికి ఒక భాగంగా నేను కొంత పంపబడినాను. దేని కొరకు? టు హెల్ప్
build the message up to a place to where it would when the forerunner comes. ఆయన నమ్మకం ఏంటంటే ముందు పరిచయం చేయువాడు వచ్చే వరకే, నేను ఇక్కడికి వచ్చి కొంత నిర్మాణం చేయడానికి వచ్చాను అన్నాడు ఆయన. అదే ఎస్తామస్. ఎస్తామస్ వచ్చే వరకే. అందుకే కదా లారీ సహోదరుడు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రామసారి దొరికే గొప్ప ప్రత్యక్షత ఇది. అయ్యా, ఇది 61లో మాట్లాడిన మాట. ఈ మేఘం ప్రత్యక్షం అవడానికంటే మునుపు, 3వ ఈడ్పులోనికి ప్రవేశించడానికి మునుపు దేవుడు ఆయనకి రోమపత్రిక 9వ అధ్యాయం చివరి వచనం ప్రకారంగా ఆయనతో మాట్లాడి, ఎవరో కాదు, నీవే నన్ను మొదటగా పరిచయం చేయబోయేవాడవు, ఈ 2వ రాకడలో నువ్వే నా ముందు ఉండబోతున్నావు, ఈ మెసేజ్కి ముందు నువ్వు కొంత సంఘం కోసం నిర్మాణం చేసేటువంటి ఆ వర్తమానం కాదు, నీవే ఈ వర్తమానం వారికి అందించే ప్రకటన 17 నువ్వే నాయనా అన్నాడు ఆయన. ప్రకటన 17లో ఉన్నటువంటి ఆ దూత, ప్రకటన 11లో ఉన్న బలిష్టమైన దూత ద్వారా ఆ గ్రంథాన్ని పొందుకునేది నేనే అని బ్రహ్నం గారికి 61లో తెలీదు. 61లో తెలీదు. అందుకొరకే ఆయన ఇంకా గొప్పవాడి కోసము, ద గ్రేట్ వన్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రకటన 10 నెరవేర్పు, ఆ ప్రకటన 11లో ఉన్నది క్రీస్తు, ప్రకటన 17లో ఉన్నది బ్రహ్నం గారు, ప్రకటన 17 తర్వాత ఉన్నది వధువు అన్న విషయాన్ని గమనించగానే ఇక ఆయన ఎన్నడూ అలాంటి మాటలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఒకటే ఒక మాట, ఏమని? నౌ దిస్ బైబిల్ మిస్టరీస్ ఆర్ క్లోజ్డ్. ఇక మర్మము లేవు కూడా ఈ గ్రంథంలో లేవు అన్నాడు ఆయన. ఇకపైన తర్వాత యుగానికి సంబంధించిన ప్రవక్తలు రారు. ప్రవచన వరం కలిగి ఉన్నటువంటి ప్రవక్తలు సంఘంలో ఉంటారు, కానీ యుగానికి సంబంధించిన ప్రవక్తలు, ద గ్రేట్ వన్లు, ద ఫోర్ రన్నర్లు, ఇలాంటి వ్యక్తులు ఎవరు రారు. ఆమేన్. ఈ వర్తమాన విషయంలో జాగ్రత్త, బలమైన పునాదులు కలిగి ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేవుని కాల వర్తమానం అనే విషయాన్ని మీరు తరచుగా ఎన్ని మార్లు తరచు వింటూ ఉంటేనే మీరు ఒక వ్యక్తిని, సంఘశాఖ సహోదరు దగ్గరికి వెళ్ళి ఈ విషయాల నుంచి మీరు కొన్ని మాటలు చెప్పి వారిని ఈ వర్తమానం వైపు తీసుకురావడానికి ఈ వర్తమానం మీకు ఉపయోగపడతాయి. లేదా నన్ను నమ్మండి, మీరు ఒక్క ఆత్మను కూడా దేవుని వైపు నడిపించడంలో మీరు విఫలం అయిపోతారు. మీరు ఆకాశం ముందు వెలిగే జ్యోతులాగా మీరు ఉండాలంటే, ముఖ్యంగా సంఘ శాఖల్లో ఉండి యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ వర్తమానికి విరోధమైన అనేకమైన వాక్యాలు, వీడియోలు ఉన్నాయి కదా, అలాంటి వాటిని చూసి ఉండి విరోధభావాన్ని పెంచుకున్న వాళ్ళను ఆ ఆత్మని జయించాలంటే ఈ సమాచారం నీకు కావాలా. ఈ జ్ఞానం లేకుండా వారిలో ఏ ఒక్కరిని కూడా నువ్వు జయించలేవు, తీసుకురాలేవు. అలాంటి వారిగా ఉండకుండా ఈ విషయాలు తరచుగా మీరు జ్ఞాపకం చేసుకోండి, మననం చేసుకోండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, వంటలు చేస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో ఈ విషయాలు మననం చేసుకోండి. ఈ విషయాలు మీరు ఏదో ఒక వర్తమానాన్ని పెట్టుకొని విని మొదటి నుంచి చివరి వరకు వింటే దొరికే విషయాలు కావి. ఇది అక్కడ కొంత ఇక్కడ కొంత అని చెప్పబడిన యెషయా గ్రంథ సూత్ర ప్రకారంగా పట్టుకుంటే దొరికేవి. కొంత అచ్చట కొంత ఇచ్చట అనే సూత్రం గుండా వచ్చే విషయాలు కనుక వీటిని మరల ధ్యానం చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మిగతా విషయాలు మనము దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందుకు సాగిపోదాం. కొత్త విషయాలు తెలుసుకుంటున్నారా? దేవుడు మీకు బయలుపరుస్తున్న వర్తమానాలకు మీరు కృతజ్ఞతగా జీవించండి. ఆమేన్. మోకరించండి. మన మధ్యలో ఉన్న సహోదరులు జాషువా బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మోకరించండి. స్తోత్రం. మైక్ ఇవ్వండమ్మా. స్తోత్రం. ఆమేన్. 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 అయ్యా మరి కాల వర్తమానం ఏమై ఉన్నదో, అయ్యా నిజమైన సత్యం ఏమై ఉన్నదో, అది ఎక్కడ ఉన్నదో మీరు వివరించిన విధానం బట్టి మీకు మహిమ కలుగుతుంది. మా మధ్యలో ఉన్నారు ప్రభా. అయ్యా ఈ సంఘంలో మీరు నడిపిస్తున్న విధానం
వందనాలు యేసయ్యా. ద్వారా మీరు మాట్లాడుతున్న ఈ గతిపిచ్చి గందరగోళంలో మేము కూడా బ్రతుకుతున్నాం ప్రభా. అయినప్పుడు కూడా ఈ కాల వర్తమానం ద్వారా మీరు ఇచ్చిన విధానం బట్టి ఆమేన్. అవును తండ్రి, ఆయన ఈ కాల వర్తమానము అర్థమైనప్పుడు కూడా ప్రభా ఆయన క్రీస్తు కాదని చెప్పి ఆయన చెప్పి ఉన్నాడు ప్రభా. కాకపోతే తన గందరగోళం విధానంలో ఆయన మమకారం పెంచుకొని ప్రేమను పెంచుకొని ఆయన క్రీస్తులు చేసిన వారు అందులో ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతున్న విధానం బట్టి ఉందనా అయా క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఆయన మా కోసం ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు ప్రభా. అందుని బట్టి మీకు మహిమ కలుగును గాక. వర్తమానం మమ్మల్ని చూపిస్తూ నడిపిస్తున్నారు ఆయన. అదొక ఛాయ ఉన్నది, అదొక నీడ ఉన్నది. దాన్ని మేము గౌరవిస్తున్నాం ప్రభా, మేము ప్రేమిస్తున్నాం ప్రభా, మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. రక్తం ఈ లోకంలో ఎవరు కాచలేదు ప్రభా. మీ కృపే రక్తమైనది, నామమే జీవమైనది, నామమే మాకు ఆధారమైనది ప్రభా. లోకంలో ఎవరు లేరు ప్రభా అని మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నాయన రక్తం కింద కృప కింద మేము చేరి ఉన్నాం ప్రభా. మా బ్రతుకు కాలమన్నా కూడా ప్రభా మేము చెంత చేరి ఉన్నాం ప్రభా. ఇంకా ముందున్న కాలంలో కూడా ఈ రక్తం కింద మేము దాగి ఉండడానికి మీ ఆశ్రయపురం మాకు దయచేయండి. కృప చేత రక్షింపబడేవారు, మీ నామము చేత రక్షింపబడిన వారిని మా మాట చేత మా బుద్ధి చేత కాదు ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు రక్షింప చేయలేదు నాయన. మీ కృప మాత్రమే రక్షింప చేయబడి ఉన్నది. ఆ రక్తం మాత్రమే నేటికి నిలబడి ఉన్నది ప్రభా. మేము నమ్ముతున్నాం, ఆమేన్ అంటున్నాం ప్రభా. ఈ రీతిగా మా గురి, మా ప్రయాణం ఆ గమ్యస్థానం వరకు చేరే వరకు మీ కృప మాకు తోడుగా వచ్చండి. ఆ రక్తం మా మీద ఉంచిన ప్రభా. ఎందుకంటే మేము బలహీనమై ఉన్న ప్రభా, మా బలహీనత ఎరిగిన దేవుడు నీవై ఉన్నా. మేము అటు ఇటు తప్పిపోకుండా అయా మీ సేవకులు చెప్తున్న రీతిలో అయా అటు ఇటు చూస్తూ ఉన్నారు ప్రభా. అయా వినము క్రీస్తుని ఆరాధించేవారు ఎందరో ఉన్నారు. మేము ఆ రీతిగా ఆ దురుబోధులకు మేము వెళ్ళకుండా ప్రభా, మేము నిజమైన బీజంగా ఉండి తండ్రి ఆ గోధుమలు గురుకులు ఏ రీతిగా వేరు వేరు చేయబడుతున్నాయో ఆ కాలం వరకు నేను మంచి గోధుమల వల్ల ఉంటాను సహాయం చేయండి. బలపరచండి. ఎన్నో వాక్యాలు సారంగా బ్రతకడానికి ఈ రీతిగా మేము ప్రయాణం చేయడానికి మీ కృప మాకు సహాయం చేసి ఏమో మాలో బలహీనతలు, ఎందుకంటే మేము బలహీనత కలిగి ఉన్నాం ప్రభా. మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మీ సన్నిధిలోనైనా బలహీనత కొట్టివే ప్రభా. ఎందుకంటే మీ మానవ శరీరం కలిగిన వారు తండ్రి. అయ్యా మీ పాదములు పట్టుకొని బతిలాడుతున్న మా బలహీనతలు తీసివేనైనా మేము నిజమైన పునాదులుగా తయారు చేయండి ప్రభా. మా ఆలోచన నీవై ఉండాలి ప్రభా. మేము అడగలేడు సహాయం చేయాలి. ఇన్న వాక్యానుసారంగా మా జీవితాన్ని కొనసాగించమంటూ ఘనత మహిమ ప్రభావం మీకు నేను ఆరోపించుకుంటున్నాను. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ఆమేన్. సురేష్ సహోదరుడు చాలా సివియర్గా ఉంది. పాప శ్వాసకి ఇబ్బందిగా పడుతుంది. 14 నెలల పాప. ఆ పాప నిరంతరము శ్వాసకు ఇబ్బంది పడుతూ ఏడుస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తూ ఆ తల్లిదండ్రుల యొక్క హృదయం అవ్వచ్చు, ఊహించుకుంటే పెద్దవాళ్ళైన మన హృదయం అవ్వచ్చు, నిజంగానే తలుక్కుపోతూ ఉన్నది. ఈ సమయంలో మీ అందరి యొక్క వ్యక్తిగతమైన ప్రార్థన కావాలి. నేను నమ్ముచున్నాను మీలో ఖచ్చితంగా వధువు ఉందని, మీలో ఆయన ఆత్మ ఉన్నదని నమ్ముతున్నాను. ఒక 2 నిమిషాలు నేను మీ అందరికీ సమయం ఇస్తున్నాను. మనమందరం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో సురేష్ సహోదరి యొక్క కుమార్తె, ఆమె పేరేమమ్మా? శ్రేష్ఠ. ఆ శ్రేష్ఠ అనేటువంటి ఆ చిన్న కుమార్తెను గురించి మనం ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలు అందరూ కూడా మీరు మోకరించి యథార్థవంతమైనటువంటి హృదయం చేత, విశ్వాసం చేత నేను ప్రార్థిస్తే నా ప్రభువు వింటాడు, నేను ప్రార్థించగా నా తండ్రి ఖచ్చితంగా కార్యాలు చేస్తాడా అని మీకు ఖచ్చితంగా అలాంటి బలమైన విశ్వాసం చేత కుమార్తె గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చేయండి. ఆ తర్వాత మనందరూ ఏకీభవించి కలిసి చేద్దాం. అందరూ కాసేపు 2 నిమిషాలు మీరు అందరూ వ్యక్తిగతమైన ప్రార్థనలు బలంగా ఉండండి.
మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామేడ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభు, ఇంతవరకు వ్యక్తిగతంగా మేమందరము చేసిన ప్రార్థనను మరొకసారి నాయన సంఘ ప్రార్థనగా మేమందరం ఏకీభవించి ఏకాత్మతో చేస్తూ ఉన్నాం ప్రభు. ఆ వైద్యులను సంప్రదింపులు జరిపించినప్పుడు వారు ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం అంటూ ఉన్నారు నాయన. కానీ ప్రభువ, ఆ వైద్యుల కంటే పరమ వైద్యుడు మా యొద్దున్నాడు. అలాంటి నాయన ఆ ఆపరేషన్లకు నిజంగా దరిదాపుల్లోకి, దాని చివరి హద్దుల్లోకి వెళ్ళి నాయన నీవు నాకు అనుగ్రహించిన కుమారుని మీరు కాపాడి ఉండగా నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మా పట్ల జరిగించిన కార్యాలను వారి పట్లను చేయదగుతావు ప్రభువా. వారు తెలిసి తెలియక చేసిన తప్పిదాలు దోషాలు క్షమించండి. వారు మిమ్మల్ని ఆశ్రయించులాగునా, మిమ్మల్ని గుర్తుపట్టులాగునా, ఈ యొక్క గడియ వర్తమానం యొక్క విలువ తెలుసుకునేలాగునా వారి పైకి మీ పరిశుద్ధాత్మ మీరు అనుగ్రహించండి ప్రభువా. సర్వసత్యములోనికి తీసుకొచ్చి ఆత్మ దయచేయండి ప్రభువా. ఇదిగో నా నామంలో మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు సంపూర్ణమైన అధికారాన్ని మీరు మాకు అప్పచెప్పి ఉన్నారు. నీ నామములో పాములను తేళ్లను మేము అనగదొక్కుతామన్నావు నాయన. దయ్యములు కూడా మాకు వనకవలసింది అంటున్నావు ప్రభువా. నాయన, ఈ సమయంలో ఆ శ్రేష్ఠ అనేటువంటి కుమార్తె యొక్క ముక్కులో ఉన్నటువంటి ఆ అడినాయిడ్స్ అనేటువంటి దయ్యమును, దాని యొక్క ఆత్మ ప్రభావమును ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. మేము త్వరలోనే నిన్ను గూర్చినటువంటి నువ్వు చేసిన ఈ యొక్క గొప్ప అద్భుత కార్యమును గూర్చి ఆ గొప్ప సాక్ష్యాన్ని మేము తొందరలోనే వినబోతున్నామని నమ్ముతున్నాము నాయన. ఆ సాక్ష్యమునందు మేమును బహుగా ఆనందించదము నాయన. ఈ భూలోకంలో మా కుటుంబీకులు ఏదైనా గొప్ప కార్యం చేస్తేనే మేము ఎంతగానో మావాడు అని చెప్పుకుంటున్నాము. కానీ మా పరమ తండ్రి, మా భర్త, నువ్వు చేయు ప్రతి అద్భుత కార్యము నాయన మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాం నాయన, ఇది మా తండ్రి చేశాను అని. ఆ కార్యం వలనైనటువంటి సంతోషము మా అందరిలో కలుగులాగిన సహాయం దయచు. ఆ కుటుంబంలో ఉన్న దోషాలు తీసివేసి వారిని క్షమించి వారిని కడగండి ప్రభువా. వేయబడిన ఈ వాక్య విత్తనముల వలన నీ పిల్లలు ఖచ్చితంగా నాయన ఈ యొక్క వర్తమానంలో లోతైన వేర్లు కలిగి ఏ యొక్క తండ్రి ప్రభు గాలి సిద్ధాంతముల వలన అటు ఇటు కొట్టుకొని పోయేవారిగా వీరు కానీ వీరి తర్వాత తరాలు కానీ ఉండకుండా అలాంటి సిద్ధాంతాల్లో ఉన్నటువంటి వారు సైతము ఈ మాటలు విని వారు విడుదల పొందులాగున సహాయం దయచేయండి. దోషములను తీసివేయమని, వాతావరణం కూడా మీ నియంత్రణ ఉంచమని, మీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్న ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండమని, క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలు చేరినట్లుగా సహాయం దయచేయమని నాయన. తప్పిపోచున్నటువంటి ఆ గొర్రె గిద్యోని గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, 99 గొర్రెల్ని వదిలేనా సరే తప్పిపోతున్న గొర్రె కోసం వెళ్ళేటువంటి కాపరివయ్యా నువ్వు. ఈ సమయంలో ఆ కుమారుని మీరు మొత్తండి ప్రభా. ఆ కుమారుని మీరు తాకండి నాయన. నీ దైవీకమైన ప్రేమలో సరిచేయండి నాయన. నీవే సరైన స్థానంలో కుమారుని నిలబెట్టండి ప్రభువా. నిన్ను గూర్చైనటువంటి గొప్ప కార్యాలు మా మధ్యలో కనపరుచుండగా మేమందరము ఆనందించలాగునా మమ్మల్ని అభిషేకించమని, కృప చూపించమని, రానేను నీ రాకడకు సిద్ధపరచమని తండ్రి. ఆ సుందర పిల్లల సంఘములు, ఆ సంఘ సహవాసుల జ్ఞాపకం చేసుకుని ఆ సేవలో అనేకమైన విషయంలో సరిచేయబడవలసి ఉన్నవని మీరు మాకు ముందుగా చూపించిన రీతిగా వారు నిజంగా అన్ని విషయాలు బలవంతులగులగిన సహాయం దయచు. కృప చూపమని, స్థిరపరచమని, అంతేకాకుండా ఏలియా సమయల్ గారి యొక్క ఆ సంఘంలో ఉన్న విశ్వాసాలందరినీ ఆ పరిచయం కూడా మీరు ఆశీర్వదించమని నాయన. కాటరంపాడులో ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి గారి యొక్క ఆ సంఘంలో పరిచయం కూడా ప్రభు బలపరచమని, వర్తమానంలో స్థిరపరచమని, నిజమైనటువంటి వర్తమాన సంబంధమైనటువంటి తన అడుగుల్లో నిలబడదాగిన కృప చూపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని
ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి సేవల్ని, వారి విశ్వాసుల్ని అందరు దీవించును గాక.